ఈ పొడిచినా పర్లేదు ఏదో చేద్దాం అనుకుంటే రా, పొడిపించుకోవడానికి సిద్ధంగా రా. వాళ్ళు ఎప్పుడు నిజాయితీ పర్లేదు. ఎట్లాగా వాడు వీడి దగ్గర దొంగతనం ఉంటుంది కదా, దొంగతనం చేస్తే ఇద్దరు చేయాల్సింది. ఒకటి అధికారంలో ఉంటే దొంగతనం చేయడం అంతా శృంగారం చేస్తాడు, ఇంకో చేస్తాడు అంటారు. యూట్యూబర్స్ అందరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్ కి మనం ఏ పార్టీ గురించి మనం మాట్లాడొద్దు, మనం న్యూట్రల్ గా ఉందాము అంటే నిజం బయటకు వస్తుంది. రాద్దాం, బట్ మీకు ఫీల్డ్ లెవెల్లో ప్రాబ్లం వస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నారా? వచ్చి నాకు రౌండ్ వేసారు అంటే నిజాయితీ అనేది కొనుక్కుంటానే వస్తున్నారు కదా. ఇంకా ఆ హాఫ్ అన్ అవర్ న్యూస్ చూస్తే ఇండియాలో జరిగే న్యూస్ అంతా మనకు అర్థమైపోయేది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అనేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఏ న్యూస్ అసలు అది అర్థం కావట్లేదు. ఇవాళ మళ్ళీ జర్నలిజానికి విలువ రావాలి అంటే మేబీ ఒక 15-20 ఏళ్ళు పడదేమో అనిపిస్తుంది. ఇంటెన్షన్ ఏంటంటే జూబ్లీ హిల్స్ సొసైటీలో భూములు తినేసి డబ్బు చేసిన టైంలో తమని తాము కాపాడుకోవడానికి తామే పెట్టిన ఛానల్. ఈ మీడియా వాళ్ళకి భయపడి వీళ్ళతో మనకి ఎందుకు ఇష్యూ అని చెప్పి వాళ్ళతో కావాలని ఫ్రెండ్లీగా ఉంటాం ఒకటి. రెండోది, పొలిటీషియన్స్కి ఎప్పుడు భయపడాల. పొలిటీషియన్స్ ఎప్పుడు భయపడరు, ఎందుకంటే వాళ్ళ ఓన్ మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి. మీరు అన్నట్టు జర్నలిస్ట్ కనుక రాస్తే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని రాస్తారు. అంటే జనరల్ పబ్లిక్కి జర్నలిస్ట్ని చూస్తే రెస్పెక్ట్ రావాల్సింది పోయి భయం ఏర్పడే రోజు వచ్చింది కదా. ఇది ఎక్కడికి దారితీస్తుంది? అంటే మీరు ఇంకొక పదం దగ్గర ఆగిపోయారు, మీరు భయం దగ్గర ఆగిపోయారు. ఇప్పుడు భయం ఏం లేదు, అసహ్యం ఉంది. భయం కాదు ఇక్కడ, అసలు ఎవరికి భయం లేదు. జర్నలిస్ట్ అంటే భయపడడం అనేది నిజమే సార్, పోయింది. అది ఇప్పుడు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ప్రొఫెషన్లోకి వచ్చినటువంటిది ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఓ లాయర్ అవుదాం అనుకున్నాం, ఆర్థికంగా లేనప్పుడు జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి, దీంట్లోకి వచ్చాక నేను లా చేశాను. కాకపోతే ఇప్పుడు కోర్టుకి వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఎందుకయ్యా అంటే అంటే మంది ఎక్కువైతే మధ్యకి పలచన వస్తుంది. అట్లాగే ఇదివరకు ఒక 4-5 పత్రికలు ఉన్నప్పుడు, మేము ఫీల్డ్లో స్టార్టింగ్ అయినప్పుడు పెద్ద ప్రెస్ మీట్ అంటే 15 మంది ఉండేవాళ్ళు. ఇవాళ అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి ఎవరి వల్ల కాదు, అంతమంది అయిపోయారు. ప్రతి ఒక్కడు సెల్ ఫోన్ జర్నలిజం అయిపోయింది కదా. ఇక ఇంకోటి ఏంటంటే, ఆ రోజున నేను చెప్పిన ఈ నామ్స్ ఉన్నాయి, ప్రింట్ మీడియాకి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము వార్త రాసేటప్పుడు మస్ట్. ఇప్పుడు నేను చేసింది సిటీ కేబుల్ అయినా, లేకపోతే ఇప్పుడు సిటీ కేబుల్లో ఏ స్థాయి అంటే, ఒక వార్త మేము చేసేటప్పుడు మస్ట్గా ఆ కన్సల్ట్ పర్సన్, ఇప్పుడు కార్పొరేషన్లో చేసాం, కార్పొరేషన్ మీద సీరియల్ చేసాం, 50 డివిజన్ మీద 50 రోజుల పాటు ప్రజల సమస్యలన్నీ తీసుకుంటాం, వీడియో విజువలైజ్ చేస్తాం. కంపల్సరీగా కార్పొరేటర్ బయట తీసుకోకుండా ఈ విషయాలని కార్పొరేటర్తో చెప్పి, ఇట్లా మీ డివిజన్లో ఆ సమస్యలు ఇవి ఉన్నాయి, మీరేమంటారు అని అడిగి వేసేవాళ్ళు. 10 రోజులు వెర్రెత్తిపోయింది సిటీ. 11వ రోజు నుంచి కార్పొరేటర్లు తప్పించుకు తిరగడం మిగిలిన చేశారు, లేవని చెప్పడం మిగిలిన చేశారు, ఎక్కడున్నారో ఎత్తుక్కున్నారు. 15 రోజులు 20 రోజులు అయినప్పటికీ ఆగిపోయింది, మేము చేయలేకపోయింది. ఎందుకంటే మేనేజ్మెంట్ మీద ప్రెషర్ పెట్టేస్తారు. ఇది పబ్లిక్తో ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. ఆ రోజుల్లో జర్నలిస్ట్ అన్నప్పుడు మేము చాలా రెస్పెక్ట్ ఎంజాయ్ చేసాం, నిజంగా చెప్పాలి. నేను ఇప్పుడు అది వదిలేసేసి యువతలకి రావడానికి కారణం కూడా అదే. దాదాపుగా ఒక 10 years నుంచి, అంటే ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా జర్నలిజం వదిలేండి, తర్వాత మనం మాట్లాడచ్చు, కానీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం 2009 వరకు కూడా సొసైటీలో హైలీ రెస్పెక్ట్ అనుభవించాం మేము. మీరు ఇవాళ అసహ్యాన్ని చూస్తున్నారు, కానీ ఆ రోజున ఈ సొసైటీలో అతిపెద్ద చేంజ్కి కారణం ఎలక్ట్రానిక్ మీడియా. మీరు రౌడీయిజం 30 ఏళ్ళు చూశారు, 40 ఏళ్ళు, 70sతో స్టార్ట్ అయ్యి 2000-2010 దాకా. ఫ్యాక్షనిజం 60-70 years. ఈ రెండు ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్. టీవీ 9 స్టార్ట్ అయినప్పుడు, అంటే అప్పటికి మామూలు ఛానళ్ళలో వచ్చినప్పటికీ మెయిన్ మీరు అప్పుడు జెమినీలో వచ్చే ఎన్కౌంటర్ ప్రోగ్రాము ఇట్లాంటి వాటిల్లో ఓపెన్ గా కూర్చోబెట్టి ఆ ఫ్యాక్షనిస్ట్ని ఏం నువ్వు అని అడిగినప్పుడు మొట్టమొదటిసారి పబ్లిక్ లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఎలక్ట్రానిక్ మీడియా. పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు వచ్చి కూర్చున్నారు కదా, సమాధానం చెప్పాల్సి వచ్చింది కదా. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు, కానీ తర్వాత రావడం మానేశారు, అందుకే ఆ ప్రోగ్రామే తీసేశారు. ఆ తర్వాత నా 24 hours న్యూస్ ఛానల్స్ వచ్చినప్పుడు, స్టార్టింగ్ టీవీ 9 మేము బిగిన్ అయినప్పుడు, మా మొదటి మీటింగ్లో అనుకున్న మాట,
రవిప్రకాష్ గారు మాట్లాడినమాట. ఫ్యాక్షనిజం, రౌడీయిజం ధనవంతుల యొక్క దౌర్జన్యం. దీన్ని నియంత్రించాలంటే రౌడీని శ్రీ, గారు, బూరె అని పెడతారు పేపర్లో. దానివల్ల అటు రౌడీ అనట్లేదు మనం. మీ సినిమాల్లో రౌడీని కొట్టినట్టు చూపెడతాం, దానికి ఎగిరి గంతులు వేస్తున్నాడంటే ఏంటి? పబ్లిక్ లో వాడిని కొట్టాలని ఉంది అనడానికి కూడా ధైర్యం లేదు. మీరు ఆ రోజుల్లో పత్రికల్లో కూడా శ్రీ, గారు రాసేవాళ్ళు. రౌడీని అట్లా కాకుండా వీడో రౌడీ అని రాయగలం, రాద్దాం మనం. బట్ మీకు ఫీల్డ్ లెవెల్లో ప్రాబ్లం వస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నారా ఎవరెవరు అన్నప్పుడు ఓ 2-3 ట్రై చేసి, నేను రౌడీయిజం మీద చూస్తాను, ఇంకొక అతను ఫ్యాక్షనిజం మీద చూస్తాను అన్నట్టు. మరి థ్రెట్ ఎట్లా? నేను అడిగా, వాడు ఒకవేళ వేసేస్తే మీరు ఫ్యామిలీ చూసుకోండి అని క్యాజువల్గా మాట్లాడి అన్నప్పుడు ఆయన ఓకే అనేసి కమిట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఒక రౌడీ నాయకుడు చేసిన అరాచకం బట్ వచ్చింది మాకు నోటీస్కి. ఓపెన్గా పేరుతో వీడొక రౌడీ, అతను చాలా ప్రముఖ నాయకుడు, వీడొక రౌడీ, కానీ వీడిని గారా బూరి అని రాస్తున్నారు. బట్ వీడు చేస్తున్న అరాచకం ఇదిగో, ఈ అమ్మాయి ఇల్లు పీక్కున్నాడు, ఆ అమ్మాయి పెద్ద అపార్ట్మెంట్ లాంటి హౌస్ లాక్కున్నాడు, కోట్ల రూపాయలు విలువైంది లాక్కుని పంపించాడు, రోడ్డును పడేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ పెట్టట్లేదు చూడండి అని పోలీస్ స్టేషన్ ముందు నుంచి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి నోటి దగ్గర మైక్ పెట్టి, ఎందుకు మీరు కేసు పెట్టరు అని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ ఇల్లు ఖాళీ చేయించారు. ఇప్పుడు రిటైర్ అయ్యి కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్న పెద్ద ఆయన, ఇప్పుడు కమిషనర్, పేర్లు చెప్పట్లేదు నేను, కమిషనర్. ఆయనకి ఇవాళ వివాదంలో ఉన్నాడు, కానీ ఆ రోజు ఆయన జెన్యున్ గానే చేశాడు. పెద్ద పెద్ద నాయకులు క్యాస్ట్ను కూడా పట్టించుకోకుండా చేశాడు. దెన్ ఆ రోజున ఈ కంప్లైంట్లు ఎప్పడం బిగినైంది, వెల్లువెత్తారు. అప్పటిదాకా రౌడీ అంటే భయపడ్డోడు. నేను ప్రత్యక్షంగా చూసాను, నేను కాలేజీలు చదివేటప్పుడు ఫస్ట్ రోజున క్లాస్ ఇంటర్మీడియట్ అలా అడుగు పెట్టాను, ఫ్రంట్ లో కూర్చుని ఉన్నాను నేను. ఆడపిల్లలు ఒక 4 వచ్చారు, అంటే కొత్తగా కాలేజీ అయినప్పటికి 7ంటికే వెళ్ళిపోయి, 6:30కే 8ంటికి కాలేజీ అయినా, అదొక ఫీల్ కదా. కూర్చుంటే ఆడపిల్లలు 7:30కే వచ్చారు, మీరు మగపిల్లలు వెనక్కి కూర్చుంటే బాగుంటుందండి అన్నారు. వెనక్కి కూర్చున్నాడు, ఒక 6 బెంచీలు దాటేసేసి. ఈలోపు ఇంకొక కుర్రోడు వచ్చాడు, వచ్చేసి ఆడపిల్లలందరూ వెనకాల ఉండాలి, ఫస్ట్ ఏంటి మీరు పోండి అన్నాడు. అని అంతే కదా గురు అన్నాడు. వాళ్ళు ఎట్లా అడిగితే నేను వెనక్కి వచ్చాను బస్సు, నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళని వెనకపోమంటున్నావు, లెక్చరర్ గారు చెప్తారులే, నేను ఎక్కడే కూర్చుంటాలే అన్న. ఇంటర్వెల్ అయ్యేటప్పటికి మీరు సినిమాల్లో చూపెట్టినప్పుడు శివ సినిమా ఎఫెక్ట్ మాకు, మా క్లాస్ రూమ్ పక్కకు వచ్చి జీబులు ఆగినాయి, 25 మంది దిగారు 3-4 జీబుల్లో నుంచి. నేను ఇదేందో సినిమా స్టైల్ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎవడి గురించి నాకు వచ్చి నాకు రౌండ్ వేశారు. ఏంటే అంటే మా వాడు నువ్వు అవునంటే నువ్వు కాదన్నావంట. అడేమన్నాడు, నేను కదా, నాకు అసలు ఆ సంగతి తెలియదు. అంటే ఇలాంటి రౌడీజం మేము క్లాసుల్లో చూసాం. అలాగే రోడ్డు మీద నా బస్ స్టాప్ పక్కన కూర్చుని నా పక్కన నుండి పొడి చేశారు యూనియన్ల గొడవలు. అలాంటి కాలేజీల్లో చూసిన వాళ్ళం మేము. అలాంటి రౌడీజాన్ని వీడు రౌడీ అని రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి. చేశాం. ఆ టైం 2004 to 2009 ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ తెలుగు జర్నలిజమే కాదు, నేషనల్ జర్నలిజం, నేషనల్ మీడియా ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకుని అనేక రాష్ట్రాల్లో పనిచేసింది రౌడీల మీద. మీరు ఆ రోజు తర్వాతే కదా వాళ్ళు రౌడీ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా, అవసరమైతే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు కదా. అంతకుముందు దమ్ము ఎవరికి ఉందో కనుక్కోండి. చేశాం ఆ రోజున, ఆ భయాన్ని పోగొట్టాం రౌడీ మీద, ఫ్యాక్షనిస్ట్ మీద. అంతకుముందు ఫ్యాక్షనిస్టులు అంటే ఇంటి బయట చెప్పులు లేకుండా తిరిగిన రోజులు చూసాం, ఇంటి బయట బెల్లు కొట్టే దమ్ము లేని వాళ్ళని చూసాం. అంటే దమ్ము లేని సమాజం అనలేము అక్కడ, వాళ్ళ దౌర్జన్యం అంతా. ఒక నాయకుడు ఇంటి ముందు నుంచి బస్సు వెళ్తుంటే హారన్ సెంటర్లో ఆపేసి వెళ్ళాలి, ఆ సెంటర్ దాటేదాకా హారన్ కొట్టకూడదు. ఒకవేళ ఏదైనా బస్సుకు ప్రాబ్లం వస్తే గురు సౌండ్ వస్తుందంటే ఆఫ్ చేసి తోసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివి చూసాం మేము, చూసిన వాళ్ళం. అలాంటి దాన్ని కొట్టగలిగాం. ఏమో మా వెనకాల ఏమైనా ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, లేకపోతే 100 మంది మనుషులు వచ్చారా, ఓన్లీ కెమెరాతో కొట్టాం. అది అయిపోయింది. 9 తర్వాత ఏమైందంటే, నాకు నేను ప్రింట్ మీడియాలో మీకు చెప్పినట్టే 9 తర్వాత పేర్లు చెప్పను కానీ ఛానల్ పేర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఛానల్ పెట్టారు. వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు దోచుకుంటుంటే కేసులు పెడుతున్నారు కాబట్టి ఆ కేసుల నుంచి కంట్రోల్ కోసం ఛానల్ పెట్టారు. అంటే ఇంట్రెస్ట్, ఏది కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఛానల్ పెట్టడం.
దెన్ వాళ్ళ మేనేజ్మెంటే స్వార్థంతో ఛానల్ పెట్టినప్పుడు, అంతకుముందు జర్నలిస్టులు నడిపినాయి, మేనేజ్మెంట్లే స్వార్థంతో ఛానల్స్ పెట్టినప్పుడు ఇక్కడ దాన్ని కవర్ చేయడం బిగిన్ చేశారు. అక్కడ బిగిన్ అయింది మొదటి దరిద్రం. ఆ తర్వాత ఇక్కడ నేను పేపర్లో చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు, ఇది ఇక్కడ డబ్బులు బిగిన్ చేశారు. ఎప్పుడైతే నువ్వు కలెక్షన్ దాని నుంచి బిగిన్ చేసావో, రిపోర్టరు నువ్వు స్క్రీన్ మీద కనబడాలంటే ఎంత ఇవ్వాలి, నాయకుడు కనబడాలంటే ఎంత ఇవ్వాలి అనేది 2009 ఎలక్షన్స్ అప్పుడు బిగిన్ అయింది. ఇది ఎప్పుడైతే బిగిన్ అయిందో నిజమైన జర్నలిస్ట్, ఇప్పుడు నేను వెళ్ళి నాకు 300 మంది రాజకీయ నాయకులు తెలుసు, వాడి దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు 50,000 ఏమన్నా మా ఛానల్లో వేపిస్తాను, నేను వెళ్ళను, నా వల్ల కాదు, వదిలేస్తాను. సీనియర్ జర్నలిస్టులు పక్కకి తప్పుకుని ఈ కలెక్ట్ చేసేవాళ్ళు జర్నలిస్టులు అయ్యారు. అక్కడ ఇంకా సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పతనమే మీకు రాష్ట్ర విభజనకు కూడా కారణం. రాష్ట్ర విభజన టైంకి నిజమైన జర్నలిజం చేసిన మీడియాన్ని ఇటు వెర్షన్ ఇటు, అటు వెర్షన్ అటు, ఏ పార్టీ తగ్గట్టు ఆ పార్టీలు కూడా కాదు, అప్పటికి ప్రాంతాల వారి విడిపోయారు జర్నలిస్టులు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ప్రొజెక్షన్. ఆ రోజున జర్నలిస్టులను బెదరేయడం అప్పుడు బిగినాయి. ఫస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు నేనే చేసినప్పుడు, తెలంగాణ యాజిటేషన్ కవర్ చేస్తున్నప్పుడు సకల జనుల సమ్మె జరుగుతుంది. సకల జనుల సమ్మె అనేది రాష్ట్రం అంతా కూడా నిజంగా అక్కడ హైదరాబాద్ స్తంభించిపోయింది, తెలంగాణలో ఏం జరగట్లేదు అనుకుంటున్నాను. నేను హైదరాబాద్లోనే ఉంటుంది, సినిమా థియేటర్లు నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీకి వెళ్ళట్లా, దట్స్ ఇట్, అంతే. సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తున్నాయి, అందరు నడుస్తున్నారు. ఇది నేను చెప్పినా వినరు కదా, నమ్మరు కదా. రోడ్డు మీద నుంచుని న్యూస్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అని బులెటిన్ బిగిన్ చేసినప్పుడు, నేను పనిచేసిన ఛానల్ జెమినీ న్యూస్లో పెట్టాను, న్యూస్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అని. నడి రోడ్డు మీద నుంచుని లైవ్ ఇచ్చేవాడిని బులెటిన్. రోడ్డు మీద నుంచి హెడ్లైన్స్ చెప్పేవాడిని. రోడ్డు మీద నుంచి హెడ్లైన్ చేసి రోడ్డు మీదకే గెస్టులను పిలిచి అక్కడ రోడ్డు మీద డిబేట్ పెట్టి అడిగేవాడిని, ఏం సార్ అన్నీ నడుస్తుంటే మీరు ఎట్లాగనే. 4 రోజులు పోయేటప్పటికి నువ్వు తెలంగాణకి వ్యతిరేకమని నా మీద బిగిన్ చేశారు. నేను తెలంగాణ రావాలని కోరుకుంటాను, ఎందుకంటే మా ఆంధ్ర కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ప్రతిదీ తెచ్చి హైదరాబాద్లోనే పోతున్నారు రూపాయలు. మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్, బెజవాడలో ఉన్నటువంటి మందుల కంపెనీలు నేనే కవర్ చేసి సిటీ కేబుల్, అవన్నీ హైదరాబాద్కి పోయినాయి, ఇక్కడ మూసేసి విజయవాడలో ఉన్నాయి. ఆటో నగర్ ఏసియాలోనే ఫస్ట్ది, అది హైదరాబాద్కి పోయింది. నారాయణ చైతన్యాలు ఇక్కడే హెడ్ క్వార్టర్లు, అయ్యి హైదరాబాద్లోనే హెడ్ క్వార్టర్లు పెడతారు. మొత్తం మా వాళ్ళంతా నీ దగ్గరకు వస్తున్నారు నాన్న, మాకు స్టేట్ డివిజన్ అయితే మాకు అవుతుంది, నేనేమి తింటలేదు, నిజాయితీగా మాట్లాడుకున్నాం. నో 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 అట్లాంటివి నడిచినాయి. వాళ్ళు అక్కడ 10 మంది వస్తే 100,000 మంది వచ్చినట్టు చూపెట్టడం కానీ ఇది. అప్పుడు మీ ఆంధ్ర వాళ్ళకి మీడియా మీద నమ్మకం కోల్పోయారు. స్టేట్ డివిజన్ రోజున మా దగ్గరకు వచ్చి అడిగింది అదే, 2009 డిసెంబర్ 9 ప్రకటన రోజున మా దగ్గరకు వచ్చి అడిగింది ఏంటంటే మీ మీడియా చేసింది అంటున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ నా మేనేజ్మెంట్కి ఏం చెప్తాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన అవగాహన ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మీ వాళ్ళే తొక్కేస్తున్నారంటారు. జర్నలిస్టుల్లో ఈ డివిజన్ వచ్చింది. అక్కడ ప్రారంభమైంది మీడియాకి, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలకి మీడియా మీద నమ్మకం కోల్పోయింది అప్పుడు 2009. తర్వాత పబ్లిక్ లో ఇక్కడ టీఆర్పీ రేటింగ్స్ అంతా ఇక్కడ ఉంటుంది. హైదరాబాద్ తర్వాత హైయెస్ట్ రేటింగ్ జనం అంతా చూసేది, అసలు న్యూస్ ఎక్కువ చూసేది ఆంధ్ర. తెలంగాణ పల్లెల్లో వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టారు న్యూస్కి. హైదరాబాద్ సిటీ మనోళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఎక్కువ చూస్తుంటారు. దాంతో ఇక్కడ పబ్లిక్లో అసంతృప్తి వచ్చిందని నేనే మొదటి టీవీ 9లో స్టార్ట్ చేసింది ఇట్లాగనేది. డిసెంబర్ 9న ఇక్కడ సమ్మె బిగినైంది. చివరికి 13 రోజుల తర్వాత ఆపేశాడు కదా, డిసెంబర్ 26 టైంలో స్టేట్ డివిజన్ ఆపేస్తూ ప్రకటించారు కదా. ఇది చూసి ఆంధ్ర జర్నలిస్టులు రివర్స్ ఉద్యమం చేయించారు. అక్కడేమీ లేకపోయినా అక్కడ 50 మంది 100 మంది ఉంటేనే వేలాది మంది అని చెప్పి వాళ్ళు చెప్పారని తెలంగాణలో పోయింది. పీపుల్కి జర్నలిజం మీద నమ్మకం, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద నమ్మకం. 2 ప్రాంతాల్లో నమ్మకం కోల్పోయాక, ఒకసారి కోల్పోయాక ఎట్లాగా మళ్ళీ నమ్మకం వస్తుంది? కరెక్ట్గా ఆ టైంలో నేను చెప్పిన ఈ కరప్షన్ అందామా, కలెక్షన్ అందామా, కమర్షియల్ న్యూస్ అందామా, కమర్షియల్ న్యూస్ అందా బిగినాయి. ఇక ఒకదానికొకటి ఫ్రేమ్ అయిపోతే ఏమైపోతుంది? ఆ తర్వాతన ఇలాగే ఛానల్స్ ఎక్కువైపోయేటప్పటికి, అంతకుముందు ఏంటి, అడ్వర్టైజ్మెంట్ల పరంగా మంచి ఇన్కమ్ ఉండేది, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ పడిపోయింది. ఎప్పుడైతే డబ్బులు పడిపోయినాయో ఎవరో ఒక పార్టీని మనం కొమ్ము కాస్తే వాళ్ళు ఎంతో కొంత ఫండింగ్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఫండింగ్ కాదు, ఫస్ట్లో ఫండింగ్ కాదు,
వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు మన దాంట్లో వేసుకోవచ్చు అని బిగిన్. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి సార్? అంటే వాళ్ళ పార్టీ గురించి ఇప్పుడు ఎమ్మెల్యే పుట్టినరోజు, ఎమ్మెల్యే పెళ్లి రోజు, నాయకుడి పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే వాళ్ళ పేరున క్యాలెండర్లు వేయడం, ఇట్లాగా చేసుకునేవాళ్ళు. మొదట్లో కలెక్షన్స్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ చేసేది, అంతవరకు నడిచేది. తర్వాత ఎప్పుడైతే ఈ కలెక్షన్స్ బిగిన్ చేశారు, అప్పుడు పబ్లిక్కి ఆ పార్టీ ఛానల్ కింద ఫిక్స్ అయిపోతుంది కదా. ఇంకోటి వీళ్ళు బ్యాలెన్స్డ్గా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈలోపు మేనేజ్మెంట్స్ని వీళ్ళు ప్రెషరే చేశారా? ఇప్పుడు జర్నలిస్ట్ని ప్రెషర్ చేయడం కష్టం, మేనేజ్మెంట్ని ప్రెషర్ చేయడం సులభం. ఎందుకు? వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నోడిని భయపెట్టడం సులభం. ఈ భయపెట్టే కాన్సెప్ట్ ఆఫ్టర్ 2009 స్టార్ట్ అయింది. దాని ఇంపాక్ట్ మీకు స్టేట్ డివిజన్ అయినా ఆ తర్వాత కొలాప్స్ అయింది. 14th వచ్చేటప్పటికి 2 రాష్ట్రాల్లో కూడా మీడియాని ఎక్కడ నియంత్రించాలి అన్నది 2 రాష్ట్రాలు తెలివిగా వేసిన వ్యూహంతో మీడియా కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఎట్లాగా? అంతకుముందు కేబుల్లో ఛానల్ పెట్టించుకుంటే సరిపోతుంది, కేబుల్కి ఏ డబ్బులు కట్టగలరు. ఆఫ్టర్ 14th కేబుల్లో ఛానల్ పెట్టాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి. ఒక ఛానల్ ఏడాదికి ఒక్కొక్క కేబుల్ ఆపరేటర్కి 50 లక్షలు ఇచ్చే ఏరియాలోనే ₹1 కోటి ఇచ్చే ఏరియా. వాడు ఛానల్ నడుపుకోవాలి, సిబ్బంది జీతం ఇవ్వాలా, ప్లస్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, శాటిలైట్లు డబ్బులు కట్టుకోవాలి, ప్లస్ కేబుల్ ఎంఎస్ఓకి డబ్బులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇది రావాలంటే ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి. లేదు, ప్రభుత్వం మొదట్లో 25 లక్షలు 50 లక్షలు అడ్వర్టైజ్మెంట్ మనీ ఇస్తే దాని వరకు కొంత మిగతాది అడ్వర్టైజ్మెంట్ నడిచేది. అడ్వర్టైజ్మెంట్ డౌన్ అయిపోయి స్టేట్ డివిజన్ అయిపోయాక సేమ్ టైం గవర్నమెంట్స్ ప్రెషర్ బిగిన్ చేసిన. ఎట్లాగా? కేసీఆర్ రావడంతోనే 3 ఛానళ్ళ మీద నిషేధం పెట్టాడు. దెన్ మేనేజ్మెంట్లను భయపెట్టే కార్యక్రమం బిగిన్ అయింది పొలిటికల్. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో సాక్షిని బ్యాన్ చేయడం బిగిన్ అయింది 2014. 19కి వచ్చేటప్పటికి అసలు మరీ అరాచకం. 24 ఇప్పుడు అసలు కౌంటే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే రాజుల కాలంలో గూఢచారి పనిచేయాలన్నా, లేకపోతే ఒక వ్యవస్థ పనిచేయాలన్నా రాజుగారు దయతలిచి నువ్వు పని చేసుకోరా అని ఆశీర్వదిస్తే ఎట్లా నడుస్తుందో, ఇవాళ ప్రభుత్వాలు దయతలిస్తే ఛానల్ నడుస్తుంది. అప్పుడు సచ్చినట్టు ఏం చేయాలా? వాళ్ళు తగ్గట్టు వేయాలి, వాళ్ళకన్నా పని చేయాలా, లేదా అవతల ప్రతిపక్షానికి పనిచేసేటప్పుడు నువ్వు వేరే ఆల్టర్నేటివ్ అదేది డిజిటల్ ప్లాట్ఫారాల్లో పెట్టుకుని ఆ ప్రతిపక్షం దగ్గర డబ్బులను తీసుకోవాలి. ప్రతిపక్షం ఇస్తుందా? ఎవడెవడు వాళ్ళ పేరు చెప్పి ఆ ప్రతిపక్షం నాయకుల దగ్గర నుంచి అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుని బతకాలి. మీరు అనుకుంటారు చాలా మంది డబ్బులు పెట్టి మూసేస్తారు. అలా సంపాదించే వాళ్ళు 2 ఉన్నారు నాకు తెలిసి. అది రాష్ట్రానికి అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. 2 ఛానల్ వాళ్ళకి 2 పేపర్ల వాళ్ళకి వస్తే మిగతా వాళ్ళు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ కలెక్ట్ చేసుకునేది ఎక్కువ. ఛానళ్ళని ఎవ్వడూ పూర్తిగా పోషించరండి. మనకి ₹1 కోటి ఖర్చు అవుతుందంటే గవర్నమెంట్ తరపున ఇచ్చినా లేకపోతే ఇంకో తరపున ఇచ్చినా 25-30 లక్షలు ఇస్తారు. ₹1 కోటి అవుతుందంటే ఆ మాత్రం బల్క్ అమౌంట్ ఇచ్చేవాడు వీడు అనేసి వాడి కొమ్ము కాస్తారు, రెండో వాడికి శత్రువు అవుతారు. వాడు మేనేజ్మెంట్ ఎప్పుడైతే అటు కమిట్ అయిందో వీడు నువ్వు ఎంత అద్భుతమైన వార్త ఇచ్చినా జర్నలిస్ట్ ఎందుకు పనిచేస్తాడు అక్కడ? జర్నలిజం నాశనం అనేది అక్కడ బిగినాయి. మీరు చెప్పినట్టుగా మేము ఆ రోజున రిపోర్టర్, మీరు అన్నారు లాయర్కో డాక్టర్కో వీళ్ళందరికంటే ఎక్కువ గౌరవం ఉండేది, ఒక ప్రజాప్రతినిధి కంటే ఎక్కువ గౌరవం ఉండేది. మేము వెళ్ళామంటే సాయి గారు వస్తున్నారు, టీవీ9 సాయి గారు వస్తున్నారు ఆయన వచ్చేదాకా ఆగుదాం అని ఆపిన రోజులు బోల్డ్ తెలిసినాయి. లేకపోతే జమిని సాయి గారు వస్తారు కొద్దిగా ఆగండి అని ఆపిన రోజులు బోల్డ్ చూసాం. ఇవాళ రోజున అలా కోరుకోను. కానీ అసలు ఇవాళ పరిస్థితి ఏంటంటే అసహ్యకరమైనటువంటి జర్నలిజం వచ్చింది. అది దానికి కారణం వల్ల నేను చెప్పినట్టు మంది ఎక్కువైంది, డబ్బులు తక్కువైంది. ఇప్పుడు నిజమైన జర్నలిస్ట్కి ప్లాట్ఫామ్ లేదు 2 తెలుగు రాష్ట్రాలు. ఇప్పటికీ కాస్త కోస్త ఉపయోగం ఉంది ఎలక్ట్రానిక్ మీడియా, ఇది నేషనల్ మీడియా. బట్ నేషనల్ మీడియాని మనం ఫాలో అవ్వం. ఇప్పుడు ఈ అర్నబ్ గోస్వామి కావచ్చు, పల్కి శర్మ కావచ్చు, డిఫరెంట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వాళ్ళు బయటకు వచ్చేసి ఇప్పుడు ఇవాళ రీసెంట్గా వచ్చింది పల్కి శర్మ కూడా ఫస్ట్ పోస్ట్ నుంచి బయటకు వచ్చేసి తను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసుకుంటుంది. అంటే జర్నలిస్ట్ ఒక ఆర్గనైజేషన్లో ఉంటూ అక్కడేమీ చేయలేక వాళ్ళు ఇండిపెండెంట్గా పెట్టుకుంటూ వస్తున్నారు కదా సార్. మీరు అన్నట్టు ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళ ఫిక్స్డ్ కాస్ట్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రన్ చేయడం కావచ్చు, ఏదో ఒక చోట ఎవరో ఒక దానికి టర్న్అవుట్ అవ్వాల్సిందే. అంటే నిజాయితీ అనేది కొనుక్కుంటానే వస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ చాలా తేడా ఉంది దీంట్లో. అంటే
మీరన్నది కరెక్టే. అదేది కార్పొరేట్ స్టైల్‌లో చేస్తే. ఇప్పుడు ఇవాళ చేస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులు బయటకొచ్చినోళ్ళు కార్పొరేట్ స్టైల్ చేయట్లేదు. ఇండిపెండెంట్‌గా చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను యాక్చువల్‌గా 32 ఇయర్స్. నేను 94లో ఫీల్డ్‌లోకి వచ్చాను. 2026కి వచ్చాను. ఈ మధ్యలో నేను చేసినయన్నీ ఒక ఎత్తు. ఓ రకంగా చెప్పాలంటే జర్నలిస్టు తన ఫీల్డ్‌లో నిజాయితీగా పనిచేస్తే సొసైటీ ఏ తరహా రెస్పెక్ట్ ఇస్తది అన్నది నేను ఇవాళ ఎంజాయ్ చేస్తున్నా. ఎలా? నాకు నేను చెప్పినటువంటి చోట్ల నాకు ఎక్కడ ఇబ్బంది రాదు. ఒక 5-10 ఇయర్స్ నుంచి మాత్రం పిలిచిన కంపెనీలు గాని మొదట న్యూట్రల్ అని చెప్పి ఆ తర్వాత చేంజ్ చేసి నేను కంపెనీలను ఎవరిని అవమానించను, మేనేజ్మెంట్‌ని ఎవరిని తప్పుపట్టను. తప్పని పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. నాలాంటోడు జీర్ణించుకోలేడు. యువతలకు వచ్చిన టైంలో ఇట్లాగా యూట్యూబ్ అనేది ఒకటి ఉంటదనేది వరకు తెలుసు కానీ దీంట్లో జర్నలిజం చేయడం అనేది లేదప్పుడు. నేను స్టార్ట్ అయినప్పుడు 2016 ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది ఎందుకు పెట్టానంటే మా జెమినీ న్యూస్ క్లోజ్ చేసేయబోతున్నారు. దాన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్‌గా మారుస్తున్నారు. కంపెనీలు ఏదో ఒక జాబ్ ఇస్తారు. కానీ అప్పుడే నేను హెడ్‌గా ఉన్నాను. కాబట్టి వేరే ఛానల్‌కి హెడ్‌గా పెడతారు. నాకు చేతకాని ఎంటర్టైన్మెంట్ ఛానల్‌లో నేను హెడ్‌గా వెళ్ళలేను. నా జర్నలిజం వేరే చోట చేద్దాం అన్నటువంటి సందర్భంలో ఆ గ్యాప్‌లో అంటే అది కార్పొరేట్ కంపెనీ కాబట్టి నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి. దాదాపుగా ఒక 7-8 నెలలు, ఒక ఏడాది పట్టింది ముయ్యడానికి. ఈరోజు ప్రొసీజర్ అంతా మాకంత ప్యాకేజీలు అనౌన్స్ చేయడం, ఇచ్చే అమౌంట్ల గురించి ఇదంతా. ఈ టైంలో మెటీరియల్ ఏది మాకు రోజు డిబేట్ చేస్తాం కదా, అది రికార్డ్ చేయడానికి మెటీరియల్ కూడా లేదు. వీసీఆర్ ఈ సిస్టమ్స్ లేవు, చిప్స్ ఇవన్నీ. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం ఎక్కడ పెట్టుకోవాలి మరి? లేదా వదిలేయాలి, పడేసేయడం. అప్పుడు నా దగ్గర పనిచేసి ఒక వీడియో ఎడిటర్ అన్నాడు, సార్ యూట్యూబ్ ఉంటుంది, దానికి ఏ డబ్బులు అక్కర్లేదు, నేను మీ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను, దాంట్లో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు ఫోన్లో కూడా అన్నాడు. ఫోన్ ఇది మీ డిజిటల్ డెస్క్టాప్ అప్పుడు ఫోన్లోకి రాలేదు. అంటే ఇదేదో బాగానే ఉంది, సరే పెట్టబ్బా అని చెప్పాను. అలాగే దాదాపు ఒక 6 నెలలు నడిపాను. అంటే అందులో పెడుతుండేవాళ్ళం 50-100 మందో చూస్తుండేవాళ్ళు. ఏదో బాగా టైట్ ఇంపార్టెంట్ది అయితే 15,000 మంది ఏమో చూసినాయి. 4-5 డిబేట్లు ఉంటాయి అంతే. చూస్తున్నాం. ఇదేంటో ఆ ప్లాట్ఫామ్ ఏంటో నాకు తెలియదు. ఇంటర్నెట్ ఏంటి అది చూస్తారు ఇట్లాగా. అప్పుడు ఫోన్లు లేని రోజులు. తర్వాత మా కొలీగ్ ఇప్పుడు నాతో చేస్తుంటాడు శేఖర్ అనేసి, తను నా దగ్గర సబ్-ఎడిటర్‌గా చేసేవాడు. తను అన్నాడు, మీది అట్లాగా మీరు గంట సేపు మాట్లాడిస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుంటారని జనం అనుకుంటారు ఆ టాపిక్ మీద, మీరు అందరి ఒపీనియన్స్ని లాగుతున్నారు మంచి పాయింట్స్ చేసి, మీ ఒపీనియన్ ఏంటో జనాలు తెలుసుకోవాలంటే ఎవడు పట్టించుకుంటాడు గురు మనం మాట్లాడితే అంటే, లేదు ఓ పని చేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే రికార్డ్ చేస్తాను, లేదా రోడ్డు మీద మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను రికార్డ్ చేస్తాను, అది నేను రాత్రిపూట ఇంటికి వెళ్ళాక భోంచేసి ముందు అప్లోడ్ చేస్తాను, ఓ నెల రోజులు చూడండి, మీకు నచ్చితే ఓకే చేయండి, లేకపోతే మానేద్దాం అన్నాడు. సరే అని అప్పుడు బిగిన్ చేస్తే ఒక 5-6 డేస్ తర్వాత ఒక పెద్ద క్రైమ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో నేను చాలా క్యాజువల్గా ఒక వీడియో పెట్టాను. అది అక్రమ సంబంధాల గొడవతో ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఇంకొక అమ్మాయి మీద కేసు వెతుకుతున్నారు అమ్మాయి కోసం. అమ్మాయి గురించి మీడియా అంతా మనోళ్ళు క్రైమ్ దాంట్లో ఎంత బాగా పరిగెడతారో తెలుసు చేస్తున్నారు అనమాట. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, సాయి గారు నేను విజయవాడ అమ్మాయినే, బెంగళూరులో చేస్తున్నాను, నా గురించే మీరు ఇట్లా చెప్పారు, నేను మంచిదాన్నేనండి, మా చెల్లెలు చెప్పింది మీరు ఇట్లా ఫీల్ అయితే వేరేగానే అనుకుంటారనేసి, అందుకని నా ఉద్దేశం ఇది, ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసిందండి, చచ్చిపోయిన అమ్మాయే, నేను ఎట్లా నమ్మాలమ్మా నీ మాట? అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసిన వీడియో ఆడియోలు ఉన్నాయండి, ఆడియోలోనే నేను రికార్డ్ చేశాను, పంపించమ్మని. నేను అట్లా యూట్యూబ్లో అవి అప్లోడ్ చేయొచ్చని కూడా నాకు తెలియదు, మా శేఖర్కి ఇచ్చాను, అవి అప్లోడ్ చేశాను. రెండో రోజు చూస్తే అన్ని ఛానళ్ళలో మేమేలా నా దాంట్లో జెమినీలో TV9 నుంచి అన్ని ఛానళ్ళు అవి బ్రేకింగ్ వేసుకున్నాయి, వాళ్ళ ఎక్స్క్లూజివ్ అని వేసుకున్నాం. అప్పుడు ఓహో, అంటే ఇది యూట్యూబ్ అనే దానికి ఇంత రీచ్ ఉంటుంది అన్నది తెలిసి, తర్వాత ఇలా వీడియోలు చేస్తున్న దానికి కూడా క్రమంగా ఇది వచ్చింది. అప్పుడు ఇది ఒక ప్లాట్ఫామ్. తీరా చూస్తే నాకు మొదటి నెల 1500 ఎంతో తెచ్చి ఇచ్చాడు వాడు. ఇదేం డబ్బులు వస్తాయా అని నాకు తెలియదు, డబ్బులు వస్తాయని కూడా, అట్లా మానిటైజేషన్ ఉంటుంది, డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు. ఇట్లా వస్తుంది సార్ అన్నాడు. మరి నీ పేరుతో అకౌంట్ పెట్టుకుంటే వద్దండి మీరు అనుకుంటున్నారు, అది దాని ఇంపార్టెన్స్ మీకు ఫ్యూచర్లో తెలుసుద్ది,
ఉంది అని చెప్పాడు. తర్వాత అట్లా బిగిన్ చేస్తే నేను జెమినీ క్లోజ్ అయిపోయింది. బయటకు వచ్చిన టైంకి ఎక్కడికి పోయినా దీని వల్ల నన్ను గుర్తించడం బిగిన్ చేస్తా. అంతకుముందు TV9 తర్వాత మళ్ళీ ఆ స్థాయి గుర్తింపు యూట్యూబ్లో వస్తున్నప్పుడు ఇదేదో బాగానే ఉందనుకున్నా. నేను తర్వాత నాకు ఆఫర్ ఇచ్చిన ఏ కంపెనీకి అయినా సరే నేను ఇట్లా చేసుకుంటాను, మీరు అందుకు ఒప్పుకుంటేనే చేస్తాను. వాళ్ళ జీతం కంటే ఇక్కడ బాగా వస్తుంది. 50,000 60,000 వాళ్ళు 80,000 జీతం ఇస్తే నేను మా జెమినీ మానేసినప్పుడు 1.67 శాలరీ ఉండేది నాకు రీస్ట్రక్చర్. ఆ రోజున ఆ స్థాయిలో శాలరీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మేనేజ్మెంట్ పరంగా. తర్వాత నేను చేసినప్పుడు ఇది నడిచింది. సీన్ కట్ చేస్తే ఈ ఛానల్స్లో మనం ఒకదాన్ని డెవలప్ చేశాక ఒక పేరు రాగానే మేనేజ్మెంట్ వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, పొలిటికల్ అప్లికేషన్ వైపు తీసుకుపోతున్నారు. నేను ఆ కమిట్మెంట్ ఇవ్వలేనని చెప్తున్నాను. నేను ఇన్నేళ్ళు పని చేసి తీసుకెళ్ళి పొలిటికల్ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వాలన్నది నా ఫీలింగ్. వచ్చేస్తున్నాం యువతలకి. అప్పుడు యూట్యూబ్ కంటిన్యూ చేస్తే బెటర్ కదా. ఇది చేసినప్పుడు స్టిల్ నౌ నేను ఆ గూగుల్ ఇచ్చే డబ్బులే నా లెక్క. దీంట్లో నుంచి నేను 4-5 జీతాలు ఇస్తాను, ఇచ్చి నా కుటుంబం నడిచిపోతుంది. ఇక్కడ నేను ఒక కంపెనీతో టైఅప్ కాల, ఇంకొకటి టైఅప్ కాల. నాకు తెలిసి ఆర్నబ్ గోస్వామి రిపబ్లిక్ తీసేయండి, మాల్కీ శర్మకి అయితే కనుక మంచిగానే వస్తుంది. అమ్మాయి 10 మందిని మెయింటైన్ చేయగలుగుతుంది. అంటే మన రెప్యుటేషన్ ఇక్కడ మీరు చెప్పినట్టు కొంతమందికి ఇప్పుడు పొలిటికల్ జర్నలిస్టులు వచ్చేసారు, లేదా జర్నలిజం అంటే మాకే అసలు ముట్టేటటువంటి మాట్లాడేవాళ్ళు వచ్చారు. వాళ్ళందరి విశ్వసనీయతకి మాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నన్ను చూసింది సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్లో తిరగని ఊరు లేదు, తిరగని జిల్లా లేదు ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే పక్కన ఉన్న రాష్ట్రాలు తమిళనాడుకు, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కవర్ చేసినోండి నేను. కాబట్టి ఇవాటి వరకు నేను TV9లో పనిచేసినప్పుడు ఫర్ మంత్ నా వెహికల్ టూరు 5,000 కిలోమీటర్లు 7.5 సంవత్సరాలు చేశాను. జెమినీలో ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాను. ప్రైమ్9లో ఉన్నప్పుడు తిరిగాను. అంటే పబ్లిక్తో ఇంటరాక్షన్ కోసం, వీటి కోసం మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ తిరగడమే పని చేసుకుంటూ జనంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు పబ్లిక్లో ఆ ఫీల్ ఉంది. ఎవడో ఏదో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు. బట్ నా పరంగా నాకు ఒకటి అలా అలవాటు పడిపోయి, ఇట్లాగా కొంతమంది ఉన్నారు, అందరూ అని చెప్పను నేను. ఈ డబ్బులో ఎవడో ఇస్తాడు అని పెట్టినోడు మీరు చెప్పినట్టుగా ఆ కమిట్మెంట్ తప్పదు. ఎవడో ఇస్తాడని పెట్టు, సీనియర్ మోస్ట్లకి అవసరం ఉండదు. ఇంకొకటి ఆ మెయింటెనెన్స్. ఇప్పుడు నేను నా ఆఫీసు నెలకు 18,000 అద్దె కడుతున్నాను, కరెంటు 10,000 రూపాయలు అవుతుంది. నేను ఈ బౌండింగ్ కూర్చున్నా. నేను ఇంతకంటే రూపాయి ఎక్కువ అవుతుంది, నేను అది మానేస్తా, ఆఫీస్ కూడా తీసేస్తా. ఇంట్లోనే పెట్టుకున్నాడు. నేను చాలా రోజులు ఇంట్లోనే పెట్టుకున్నాడు. తర్వాత మనం నలుగురిని పోషించగలం అనుకున్నాక ఆఫీస్ తీసుకోండి. చాలా రోజులు ఇంట్లో నుంచినే చేసేవాడిని, రోడ్డు మీదనే కూర్చుని చేసేవాడిని. అట్లా 20 వీడియోలు 25 వీడియోలు చేసేవాడిని. ఇప్పుడు నేను ఇంతమంది స్టాఫ్ను పెట్టుకున్నాను, రోజుకి 80 వీడియోలు చేస్తాను. ఇంతమందిని పోషించాలి. ఇది అందరి దగ్గర ఉంటుందా అంటే, మీరు చెప్పినటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళలో కార్పొరేట్ కంపెనీలు కొన్ని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న దాంట్లో ఒక ఆస్పెక్ట్ నేను ఒప్పుకుంటాను, బట్ వాళ్ళు మేనేజ్మెంట్లతో సరెండర్ కాదు. ఇప్పుడు కొన్ని ఈ దాన్ని ఏమంటారు, షేరింగ్ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బడా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ ఇలా సీనియర్లని మీరు మాతో టైఅప్ అవ్వండి, మీ పేరుతో మేమే ఛానల్ ఓపెన్ చేస్తాం, మేమే మీ వీడియోలు తీస్తాం, మేమే అప్లోడ్ చేస్తాం, మేమే దాన్ని మార్కెటింగ్ చేస్తాం, మీకు 40% ఇన్కమ్ ఇస్తామని ఇస్తున్నారు. అలా పుట్టుకొచ్చినాయి ఇప్పుడు చాలా వరకు నేషనల్ లెవెల్లో కూడా. యూట్యూబ్ జర్నలిజం ఇప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మీరు వర్క్ చేశారు, వచ్చారు, బాగానే ఉంది. నేను తెలుగు న్యూస్ అని కొడితే ఆర్ ఏదైనా న్యూస్ అని కొడితే మీతో పాటు నాకు ఒక 200 కనిపిస్తాయి. ఒకటే టాపిక్ మీద 200 వ్యక్తులు, 200 మంది, 200 డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళ భాషల్లో మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక జనరల్ పబ్లిక్గా 200 మంది మాట్లాడే దానిలో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడానికి నాకు కాలం గడిచిపోద్ది. ఫర్దర్గా ఈ యూట్యూబ్ జర్నలిజం కావచ్చు, ఏ టైప్ ఆఫ్ జర్నలిజం అయినా, ఇన్ని న్యూస్ ఛానల్స్, ఇన్ని ఏరియాస్లో జనాలు మాట్లాడటం వల్ల నాకు ఈ ఒక న్యూస్ ప్రాపర్గా వస్తుందని ఒకటన్నా ఉందే నాకు. అంటే మీకు జర్నలిజం
అనే పదాన్ని దీనికి వాడద్దు మీరు. అదే వాడకుండా న్యూస్ దిస్ ఈజ్ యూట్యూబ్ ఛానల్స్, అంతే. దట్స్ ఇట్. ఇందులో ఎవరు జర్నలిస్ట్లో జనానికి తెలుసు. నేను పేపర్ తీసుకున్నాను, నాకు కావాల్సింది చూస్తున్నా పడేస్తున్నా. చాలా మంది అయితే పొట్లాలు కట్టుకోవడానికి పెడతారు, బట్ దానికి 1 కోటి మంది చూస్తున్నారు, 2 కోట్ల మంది చూస్తున్నారని రాస్తున్నారు అక్కడ. దాని అడ్వర్టైజ్మెంట్, దాని బేస్డ్గా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ మీరు ఎక్కడెక్కడ బాక్స్ ఉందో కేబుల్ ఆపరేటర్లతో టైఅప్ అయితే తెలిసిపోతుంది. ఆ బాక్స్ ఉన్న ఇళ్లలో మీరు గనక డబ్బులు ఇస్తే 1 టీవీ 2 టీవీలు పెడతారు అక్కడ. 1 టీవీకి ఇది పెట్టేసి కంటిన్యూ వాడి ఛానల్ పెట్టించుకుంటారు. 2వ ఛానల్ మామూలుగా వాళ్ళు ఇష్టమైన చూసుకుంటారు. ఇలా చూసినందుకు దానికి వ్యూవర్షిప్ రికార్డ్ అయ్యి అదే టీఆర్పీ రేటింగ్ అని ఇస్తున్నారు. అది దందా మీద కేసులు కూడా పెట్టారు. అయితే ఇవాళ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డిజిటల్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఇది పార్టీలు అంటే ఇదివరకు ఈ మీడియాలోకి వచ్చినటువంటి సందర్భంలో పేపర్ పెట్టాలంటే ఒక లైసెన్స్ కావాలి, జర్నలిస్ట్ అయి ఉండాలి, జర్నలిస్ట్కి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ రోజున దీనికి యూట్యూబ్కి ఎవరి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. దీంతో ఎవరు పడితే వాళ్ళు పెట్టడం కాదు, మొదట బాగానే వచ్చింది. నేను చెప్పినట్టు ప్రింట్ మీడియాని మొదట కొలాప్స్ చేశారు ఒక బ్యాచ్, ఎలక్ట్రానిక్ మీడియాని కొలాప్స్ చేశారు ఒక బ్యాచ్. ఇప్పుడు ఇందులో పొలిటికల్ ఇంటర్వెన్షన్ బిగిన్ అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి 2014 నుంచి బిగిన్ అయింది. 14 నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోడీ విజయం సాధించారు, ఆయనకి టోటల్ నేషనల్ మీడియా అంతా వ్యతిరేకం. ఆయన ఒక ఉగ్రవాది లెక్కను చూపెట్టేవాడు ప్రపంచం మొత్తానికి కూడా. అతని క్రిమినల్ లాగా చూపెట్టే ప్రయత్నం చేశారు గోద్రా నడు పెట్టి. అలాంటి సందర్భంలో ఆయన నమ్ముకుంది డిజిటల్ మీడియా, ఫేస్బుక్ లా ఇవన్నీ కూడా. డిజిటల్ మీడియాలో జరిగిన చర్చ బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం. దాంతో నేషనల్ వైడ్ గా ఒక డిజిటల్ ప్లాట్ఫారాల వైపుకి వెళ్ళాలన్న ఆలోచన బిగినాయి. 19కి అది పీక్ స్టేజ్కి వెళ్ళింది. అప్పటికి అందుకోలేని పార్టీలు దెబ్బతిన్నాయి. ఆఫ్టర్ 19 ప్రతి పార్టీ ఇవాళ డిజిటల్ వింగ్స్ పెట్టేసి, ఈ డిజిటల్ వింగ్స్ లో 4 రకాల బ్యాచ్. ఒక బ్యాచ్ వాళ్ళ నాయకులు వీడియోలు అప్లోడ్ చేసే బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఎదురోళ్ళని బూతులు తిట్టడానికి ఉండే బ్యాచ్. వీళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, దీంట్లో నేను బాబు గారికి అనుకూలంగా వీడియో చేశానంటే తిట్టడానికి ఇంకో వీడియో వస్తుంది. వీడియో కాదు, కింద కామెంట్లు పెట్టడానికి. వీడియోల బ్యాచ్ 3వది, ఇది 2వ బ్యాచ్. ఓన్లీ ఫేస్బుక్ లో వీటన్నిటిలో కామెంట్ పెట్టడానికి 20 నుంచి 25,000 ఇస్తారు. ఇచ్చి ఈ తిట్టడం, అమ్మల్ని అక్కల్ని తిడతా పెట్టాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఆ తిట్టినప్పుడు విరక్తి కలగాలి ఆ పర్సన్ మీద. ఇలా తిట్టడం కోసం ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తారు. 3వ బ్యాచ్ ఇప్పుడు సాయికి ఇట్లా కనబడుతున్నాడు, ఇట్లాగొస్తుంది కాబట్టి సాయిని మర్చిపోవాలంటే ఇంకొకళ్ళని మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి అట్లాగే పార్టీకి ఓరియంటెడ్గా కొంతమంది పుట్టుకొచ్చారు. ఈలోపు భావజాలికి జర్నలిజం వచ్చింది. రైటిస్ట్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ ఐడియాలజీ, మధ్యస్థ ఐడియాలజీ, నాస్తిక ఐడియాలజీ, హేతువాద ఐడియాలజీ. వాళ్ళందరినీ మీరు ఇంటలెక్చువల్స్గా ఫీల్ అవుతారు. అది చూడొద్దు మీరు. వాళ్ళ పెర్సెప్షన్, వాళ్ళ భావ ప్రకటన స్వాతంత్రానికి ఒక వేదిక వాడు ఇచ్చాడు, చూస్తున్నారు మీరు. జర్నలిస్టులు ఎవరు అంటే ఫీల్డ్ నుంచి వచ్చినట్టు. ఇప్పుడు వీటిట్లలో మీరు ఇదేమిటంటే సరిగ్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రాజకీయ నాయకుడు బురద గుంటలో రొచ్చులో పొరలాడుతుంటాడు. నేను రాజకీయ నాయకుడి మీద అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫీల్ అయ్యేవాడిని. మీరు నమ్ముతారు నమ్మరు, రాజకీయ నాయకుడికి మనం కాళ్ళకి దండం పెట్టినా తప్పలే. మీరు రాజకీయ నాయకులు చేదరించుకుంటారు, నేను వాళ్ళని అభిమానిస్తా, ప్రేమిస్తా. ఎందుకంటే ఎవడండి ఇప్పుడు మీ ఇంటి పక్కనోడు వచ్చి మిమ్మల్ని ఏదన్నా అడిగితేనే పోరా బాబు అంట. ఎవడు చూస్తాడు? మీ ఇంట్లో వాళ్ళు అడిగితేనే అన్నీ చేయలేము. వీడు వాడి ఇంటి పని వదిలేసి పొలిటీషియను, వాడి సొంత సంపాదించుకున్న దాస్తి అంతా తగలేస్తా రోజు. వాడి దగ్గరికి వచ్చి పాప ఏం అడుగుతాడండి, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నానండి, ఏమైనా సాయం చేయరా అని అడుగుతాడు. వీడు చెయ్యడంటే వీడికి బలుపు అంటాడు. మా ఇంట్లో మా ఆయనకి ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో చేరుస్తున్నాను, ఏమైనా సాయం చేయరా అని అడుగుతాడు. నేను హాస్పిటల్లో చెప్తాలేమంటే, హాస్పిటల్లో మేము కూడా చెప్పగలను, నేను చేసి డబ్బులు ఇవ్వాలా, వీడు కష్టపడి డబ్బులు ఇవ్వాలి. ఇంత చేసిన తర్వాత వీడు సంపాదించుకున్నాడు అనుకోండి, వీడు ₹1,00,000 సంపాదించుకుని ₹1,00,00,000 అని తిడతాడు. నిజంగా వాళ్ళని మించిన త్యాగమూర్తులు ఇంకెవరు లేరండి. 10 మంది తింటారు, నేను ఒప్పుకుంటా, 10 నుంచి 20 మంది తింటారు పాలిటిక్స్ని అడ్డం పెట్టి. అది కిందోడు తినలేడు, చిన్న లీడర్ తినలేడు, పెద్ద లీడర్ తినగలుగుతాడు. వాడు సెటిల్మెంట్ చేయగలిగినోడు, రౌడీజం చేయగలిగినోడు తింటాడు. 80 మంది తమ రూపాయే ఖర్చు పెట్టుకుంటారు. వీళ్ళు నేను చెక్ చేసి, నేను అబ్జర్వ్ చేసిన
ఇన్నేళ్ల అనుభవం. ఉమ్, కాబట్టి అంత సహనం ఎవడుకుంటుందండి నిజంగా చెప్పాలంటే. అవును. ఓ డాక్టర్ గారికే పేషెంట్ అరుస్తుంటే గట్టిగా గదమాయిస్తాడు. ఉమ్, అలాంటిది వీడిని తిడుతున్నా మెత్తగా మాట్లాడాలి, వీడిని వెక్కిరిస్తున్నా మాట్లాడాలి, ఉమ్, ఈడి పార్టీలోనే ఏడిపిస్తారు, బయట జనాలు అడుగుతుంటారు. ఇంత సఫర్ అయ్యే రాజకీయ నాయకుడిని మనం ఈవేళ ఉన్నటువంటి ప్లాట్ఫారాల్లో వీళ్ళు ఏం చేశారంటే పాపం బురద గుంటలో కూర్చున్నారు. ఉమ్, వీళ్ళకి మీడియా అనేది తెల్ల బట్టలు వేసుకుని చుట్టూ తిరుగుతోంది. ఉమ్, నీతులు చెప్తున్నాం మేమందరం. కాబట్టి ఈ నీతుల్ని ప్రజలు నమ్మి మమ్మల్ని మేము చెప్పిన దాని కారణంగా వాళ్ళని విమర్శిస్తున్నారు అని అర్థమైంది. ఉమ్, చాలా ఆలోచించారు వాళ్ళు, ఏం చేయాలి అనేసి. ఫస్ట్ తీసి వాళ్ళ బురద మా మొహాన్ని చల్లారు, ఉమ్, జర్నలిస్టుల మొహం. ఉమ్, తెల్లబట్టలేసి తిరుగుతున్నాం కదా, ఉమ్, కడుక్కున్నాం, మచ్చ ఉంటదిగా, ఈ మచ్చలు అలవాటు చేశారు. ఈ మచ్చల్ని జనానికి వెళ్ళి చెప్పడం బిగించేశారు. ఉమ్, ఆడు అంతే అమ్ముడు పోయాడులే, ఈడు అమ్ముడు పోయాడులే, జర్నలిస్ట్కి ఎవడని డబ్బులు ఇచ్చేది, వాగుతుంటారు ఎవడు కాడు. పొలిటీషియన్కి డబ్బులు ఇచ్చినప్పుడు జర్నలిస్ట్కి ఎందుకు ఇస్తాడు? బేసిక్గా ఈ గవర్నమెంట్లో ఉంటే సపోర్ట్ ఉంటే అది వేరు. పొలిటికల్ పార్టీలు కూడా ఇవాళ ఎట్లా తయారైనాయి అంటే నీతో ర్యాపో మెయింటైన్ చేస్తారు, అంతవరకే. నువ్వు సంపాదించుకుంటూ వాడు ర్యాపో మెయింటైన్ చేసేది ఎందుకంటే వాడి సమాచారం నీకు చేరవేస్తే నువ్వు ఏదైనా చెప్తావు, అందుకని ఆడు డబ్బులు ఎవడు రెస్పెక్ట్ ఇస్తాడు, అంతవరకే. అలా డబ్బులు ఇచ్చినోడు వాళ్ళ చేతనే యూట్యూబ్ ఛానల్ పెట్టించుకుంటాడు. ఉమ్, ఇప్పుడు పార్టీలు ఏమైందంటే ఆఫ్టర్ 2019 రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా, మీరు మిగతా దేశంలో ఇంత దారుణంగా లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండదు ఈ దారుణం. కనీసం ఒక 2000 ఛానల్స్ పుట్టుకొచ్చింది. ఉమ్, ఈ 2000 ఛానళ్ళకి 50,000 నుంచి 70,000 ఏమో ఆ సదరు పార్టీలు ఇస్తాయి, అంతకు మించి కోట్లలో లక్షలు ఏమి ఇరాలి. ఉమ్, 50,000 నుంచి 70,000 ఇస్తాయి. వీడు వీడియో చేసుకుని వాడే అప్లోడ్ చేసుకుని తమ్నెయిల్ నేర్చుకునేసి ఉమ్, చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకో 4 నాయకులు సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఇట్లాగే వీళ్ళు పొలిటికల్ మోటివేటెడ్గా ఏర్పాటు చేసిన ఈ ఛానళ్ళ ద్వారా ఈ ఒరిజినల్ జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళ మీదన నెగిటివ్ క్యాంపెయిన్ చేపిస్తారు. ఉమ్, ఎవరి మీదనైతే నమ్మకం ఉంటుందో సొసైటీకి వాళ్ళని బ్లేమ్ చేసిపిస్తూ ఉంటారు, పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంటారు. ఉమ్, అది వాళ్ళ ఉద్దేశం దాని వెనకాల. ఆ కాన్సెప్ట్ రావడం వలన ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 200 ఛానళ్ళు వచ్చినాయి. నేను ఎవరిని నమ్మాలి అంటే ఎవరిని నమ్మాలో జనాలకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్లో కూడా ఓ పర్సెప్షన్ వచ్చేసింది, నేను ఈ పార్టీ ఇదివరకు ఇట్లా లేదు. ఇదివరకు తెలుగుదేశానికి 20% ఉంటే, వైసీపీకి 20% ఉంటే, మిగతా 60% మంది తటస్థులు. వాళ్ళు అసలు వాళ్ళ పార్టీ లాయల్టీస్ బయటికి చెప్పేవాళ్ళు కాదు, ఎలక్షన్లో ఓటేసేవాళ్ళు కాదు. 20 ఇక్కడ కనబడేది. ఈ 60 మంది పర్సెప్షన్ ఈ మీడియా ద్వారా ఇంపాక్ట్ షేప్ అవుతుంది. ఇవాళ 45 అయిపోయింది. ఇవాళ తటస్థుడు 10%. ఈ పుణ్యమా అనేసి ఓన్ చేసేసుకోండి. ఓన్ చేసుకున్నోడికి ఇప్పుడు ఇవాళ న్యూట్రల్ అంటే ఏంటంటే నా పార్టీకి అనుకూలంగా మాట్లాడడం న్యూట్రల్. అంతేగాని మన పార్టీలో మంచి చెప్పు, రెండో పార్టీలో మంచి చెప్పు, చెడు ఎక్కడున్నా చెప్పు అన్నటువంటిది న్యూట్రల్ కాదు. ఇవాళ సమస్య అది. న్యూట్రల్ అనే పదానికి డిక్షనరీలో మార్చాలి మనం. న్యూట్రల్ అంటే నాకు నచ్చినట్టు చెప్పు, నాకు నచ్చిన వాడి గురించి చెప్పు. అలాగే ఇది వచ్చినప్పుడు దాని వలన వస్తున్న తేడా తప్పించి ఇదేంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ జర్నలిజాన్ని నాశనం చేసిన రాజకీయ పార్టీ ఈ బురద గుంట రొచ్చులోకి లాగేశారు. కానీ ప్రజలకి తెలుసు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి. అయితే ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు అంత నమ్మట్లేదు. ఇది ఒప్పుకోవాలి. ఇదివరకు ఈ పేపర్లో వచ్చిందంటే ఫెయిర్, ఇవాళ ఏ పేపర్లోది నమ్మరు, ఇవాళ ఏ టీవీ ఛానల్లోది నమ్మరు. ఇవాళ ఒక నాయకుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అంటే అమ్మాయికి ఇబ్బంది లేకుండా చేశాడని రాసే పరిస్థితిలో ఉన్నాం. ఒక నాయకుడు ఒక మర్డర్ చేశాడు అంటే బ్లడ్ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చేశాడన్నా అని చెప్పుకునే రేజులో అదే రాసే మాటలు. అది అంటే ఇవాళ ఏంటంటే జర్నలిజం ఇవాళ పత్రికలు దిగజారిపోయినాయి. ఏ స్థాయికి దిగజారిపోయినాయి అంటే పత్రికలు మనం ఎలా ఆలోచించాలో మనల్ని రెగ్యులర్గా హిప్నోటైజ్ చేస్తున్నాయి. దాన్ని విజువలైజ్డ్ అండ్ ఏది వాయిస్తో చేస్తున్నటువంటి పని ఎలక్ట్రానిక్ మీడియా. డిజిటల్ మీడియా పార్టీల వైపు పోను, మిగతా వాళ్ళు ఈ రెండింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు
ఇప్పుడు నాకే అనిపిస్తది. రోజుకి నేను 20 వీడియోలే చేస్తే హ్మ్. ఖచ్చితంగా నేను ఇంకా బాగా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను పబ్లిక్‌కి. హ్మ్. 20 వీడియోలు చేసిన రోజు నాకు చాలా సంతృప్తి ఉంది. ఇవాళ నాకు సంతృప్తి లేదు. కానీ నేను ఇవాళ 80 వీడియోలు చేయకపోతే నేను నలుగురిని పోషించలేను అంతే. స్టాఫ్‌ని. కాబట్టి నేను 80 వీడియోలు చేసేటప్పుడు దానంత క్వాలిటీ నేను ఇవ్వలేకపోతున్నా. కానీ ఆ ఉన్న టైంలో చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇందులో ఇవాళ ఏంటి ఒపీనియన్ టెల్లింగ్. ఇవాళ జర్నలిజం కాదు మేము చేస్తున్నాం. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా. మన ఒపీనియన్ ఇండివిడ్యువల్ టెల్లింగ్. ఎందుకంటే జర్నలిజం అంటే నేను ఫీల్డ్‌లు తిరగాలి, కనుక్కోవాలి ఇదంతా. ఇవాళ నా ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో ఆ అంశం మీద నా ఒపీనియన్ ఏంటో చెప్తున్నా. ఇది జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి చెప్తున్నాను కాబట్టి ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు అంతకుముందు ఏం జరిగిందో నేను చూసినోడిని. రాష్ట్ర విభజన టైంలో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి మీట్ చూసినోడిని నేను. హ్మ్. కాబట్టి నాకు అక్కడ ఐడియా ఉంది. ఢిల్లీలో ఏం జరిగినాయి ఐడియా ఉంది. హ్మ్. లేదు లీడర్లకు అందరితో కాంటాక్ట్ ఉంది. అందరిని మాట్లాడినోడిని, అందరిని ఇంటర్వ్యూ చేసినోడిని. హ్మ్. కాబట్టి అందరి పర్సెప్షన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. వాళ్ళ దగ్గర ఏ మనుషులు ఉంటారో తెలుసు కాబట్టి వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా నేను మాట్లాడగలను. అయితే ఇవాళ నేను ఇది ఫెయిర్, ఇది రాంగ్ అన్నాను అనుకోండి. వీడికి నచ్చింది వాడికి నచ్చదు, ఆడికి నచ్చింది ఈడికి నచ్చదు. హ్మ్. ఇక్కడ చెప్పినప్పుడు వాడికి అమ్ముడు పోయారంటారు, అక్కడ చెప్పినప్పుడు ఈడికి అమ్ముడు పోయారు. ఒకటి అందరూ కొనలేరు, కానీ వీళ్ళందరికీ అమ్మేస్తారు. కాబట్టి ఇవాళది కాన్సెప్ట్ పబ్లిక్‌లో తీసుకొచ్చింది ఏంటంటే ఆ పోకిరి డైలాగ్ ఉంది కదా, కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం. అది చేశారు ఇప్పుడైతే. అదే సార్. మీరు ఇంతకు ఒక పాయింట్ అన్నారు. 2014 ఎలక్షన్ టైంకి డిజిటల్ మీడియాని యాక్సెప్ట్ చేసిన ఒకే ఒక్క ఏదైతే పార్టీ ఉందో 2019కి మోనోపోలీ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ మీడియా పెనెట్రేషన్ వల్ల ఒక పార్టీ ఎలక్షన్ న్యూట్రాలిటీని విన్ అయ్యి డామినేషన్ చేసుకుంది అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ స్కోప్ పోయింది. అన్ని పార్టీస్ వచ్చేసినాయి. అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. డిజిటల్ అన్ని ప్లాట్‌ఫామ్ పెట్టేసి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. వేలాది మంది ఎంప్లాయీస్. సో ఫర్దర్‌గా అంటే పొలిటికల్ పరంగా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఈ డిజిటల్ మీడియాని వాడుకొని వాళ్ళ ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ ఎవరికి వాళ్ళు చెప్పడం వల్ల, కన్‌ఫ్యూజ్ అవ్వటం వల్ల రాంగ్ లీడర్సే మళ్ళీ ఎక్కుతూ ఉంటారు కదా! ఇంకా రైట్ లీడర్స్ వచ్చే ఛాన్స్ లేదా? అంటే మీకు ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్ చేంజ్ కాకపోతే ఎవరేం చేయలేరు. హ్మ్. ఇవాల్టికి పరిస్థితికి కారణం పబ్లిక్. హ్మ్. ఇవాళ పబ్లిక్‌కి ఎవరు జర్నలిస్టో తెలుసు, ఏంటో తెలుసు. హ్మ్. కానీ వీళ్ళు రెండవది బురద వేసినప్పుడు వాళ్ళు లైట్ తీసుకోవాలి. హ్మ్. అలా తీసుకోకపోతే హ్మ్. జర్నలిజం ఇక నాకు తెలిసి ఉండదు. ఇవాళ మళ్ళీ జర్నలిజానికి విలువ రావాలి అంటే మేబీ ఓ 15, 20 ఏళ్ళు పడద్దేమో అనిపిస్తుంది. హ్మ్. మళ్ళీ రీబూట్ అవ్వాలి. రిబూట్ అవ్వాలా? టోటల్ సొసైటీలోనే ఇవాళ వరల్డ్ వైడ్‌గానే ఒక కొలాప్సింగ్ స్టేజ్ వచ్చింది. అంటే హ్మ్. సైకలాజికల్ థింకింగ్‌లో మనం బ్యాడ్‌ని గుడ్ అంటున్నాం, గుడ్‌ని బ్యాడ్ అంటున్నాం. హ్మ్. ఇదివరకు మందు తాగినోడిని తాగుబోతు అనేవాళ్ళం. ఇప్పుడు తాగనోడిని చేతకానోడు అంటున్నాం. దెన్ అలాంటి సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో హ్మ్. ఈ నీతి వాళ్ళ మీడియా చెప్తే ఎక్కడ ఒప్పుకుంటారు మీరు? అవును. ఈ సిస్టమ్‌లో మీరు ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్‌లో వచ్చిన చేంజ్ ఏంటయ్యా అంటే నాకు నచ్చినట్టు జర్నలిజం ఉండాలి అనేది. జర్నలిజం అనేది ఒక ముళ్ళు. నిజానికి అది ఒక బేస్. అబద్ధానికి అది ముల్లులాగా గుచ్చుకుంటది. హ్మ్. ఇలా గుచ్చేవాడిని కూడా నువ్వు గుచ్చుతున్నావు అనుకో, ఆడు చెయ్యడు. హ్మ్. ఇవాళ నాకే ఉంది. ఫ్యామిలీ పరంగా బోల్డ్ ప్రెషర్ ఉంటది. ఎందుకంటే ఎవడో తిడతాడు, ఎవడో ఇంకోటి పెడతాడు. వదిలేసి ఎళ్ళాలా. కానీ నేను వదిలేసి ఎళ్తే పారిపోయినట్టుంటా. రెండోది ఫుడ్ ఎవరు పెడతారు రేపొద్దున? ఎవడి కోసం నేను బెదిరేదేంది ఇన్ని రోజులు బెదరంది? కాబట్టి ఇప్పుడు నన్ను ఓ 15,00,000 మంది నమ్మారు. ఓ 10,00,000 నాకు ఒక్కొక్క ఛానెల్‌కి ఉన్న సబ్‌స్క్రైబర్ మొత్తం చూస్తే నాకు 15,00,000 సబ్‌స్క్రైబర్ ఉన్నారు టోటల్ నా అవును. ఛానెల్‌కి. ఈ 15,00,000 మంది నన్ను నమ్ముతున్నారా అంటే అందరూ నమ్మకపోవచ్చు. బట్ నన్ను నమ్ముతున్నటువంటి వాళ్ళు లేదా నేనేం మాట్లాడుతున్నానో తెలుసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు హ్మ్. దాంట్లో రైటా రాంగా జడ్జిమెంట్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. నేను రుద్దట్లా. ఇదివరకు రుద్దుడు పేపర్ అయినా, టీవీ అయినా. నేను చెప్పినట్టు కొలాప్స్ అయినప్పటి నుంచి రుద్దుడు బిగినయ్యి. హ్మ్. ఇవాళ పేపర్, టీవీని అయితే నమ్మట్లేదండి. ఇలా జర్నలిస్టులు నమ్ముతున్నారు. ఆళ్ళని కూడా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ధర్మం దేకుతుంది. ఆ దేకుతున్న ధర్మం పీక నొక్కాలని చూస్తుంది. అది పోతే ఇంకా సొసైటీకి అప్పుడు రాక్షసులు మాత్రమే ఏళ్తారు. అప్పుడు నేను చెప్పినట్టు ఒకప్పుడు రౌడీ మీద వార్త రాస్తే, రౌడీ నాయకుడి అనుచరుడు మా దగ్గరకొచ్చి, మా నాయకుడు నేను చెప్పినట్టుగా నిదానంగా నొప్పి తెలియకుండా కొస్తాడన్న పీక అని చెప్పినోళ్ళనమాట. హ్మ్. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు రేపొచ్చేస్తది.
మళ్ళీ వస్తుంది. ఇవాళ ఇప్పుడు బిగిన్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఒక నాయకుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడంటే ఇప్పుడు నమ్మట్లే వీళ్ళు. అమ్మాయిని కొలటంటున్నారు. ఒక అమ్మాయి ఇవాళ డేర్‌గా వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, అమ్మాయి వెనకాల ఇంటెన్షన్ చూస్తున్నాం మనం. అంతే తప్పించి అయ్యో పాపం అంటలేదు. ఒకడు నన్ను కొట్టాడురా నాయన అంటే నువ్వేదో చేసుంటావులే అంటున్నావు. ఇవాల్టి నీకు బానే ఉంటది. ఇది రౌడీయిజం స్టార్టింగ్‌లో బాగుంది ఇట్లాగే. కొన్నాళ్ళు పోయాక ఈడింటికి వచ్చి కొట్టారు. అప్పుడు బాధేసింది. అప్పటికి మీడియా తెచ్చిపోయింది. మళ్ళీ వచ్చాక ఎప్పటికో పోయింది. ఇప్పుడు కూడా పబ్లిక్‌కి ఆ సమస్య అర్థమైన రోజున నేను చేస్తున్న చిట్ట చివరి ప్రయత్నం కూడా అదే. అంటే జర్నలిజం మొదటి రేంజ్ చూసాం. తర్వాత రేంజ్‌లన్నీ చూసాం. జర్నలిస్ట్ అంటే ఎట్లుంటారు అంటే భవిష్యత్తులో ఎట్లుంటదిరా, పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. 2 చెప్పేవాడు జర్నలిస్ట్ రా. జర్నలిజం అంటే ఇదిరా అని కనీసం మన వాళ్ళకి టైంకి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. నాకు ఇందాక ఇంకోటి అనిపించింది మీరు మాట్లాడేటప్పుడు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19(1) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది అనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకున్నాం. సో, అంటే మనకి ఒక ఫ్రీడమ్ ఉంది కాబట్టి మనం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చి మనం మాట్లాడుతున్నాం అనేది మనం చెప్తున్నాం. కానీ అందులో నిజమెంత, అబద్ధమెంత ఎవరు ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నారు. దానికి మీరేం చెప్పారు? జనాలకి ఎవరు రైటో, ఎవరు రాంగో వాళ్ళకి ఆబ్వియస్‌లీ తెలుసు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ అందరూ కలిసి ఒక చోట కలిసి ఈ నెక్స్ట్ ఎలక్షన్‌కి మనం ఏ పార్టీ గురించి మనం మాట్లాడొద్దు. మనం న్యూట్రల్‌గా ఉందాము అంటే నిజం బయటకొస్తదా? అది జరుగుతదా? జరిపేవాళ్ళు ఎవరు? పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? రెండోది ఏంటంటే యూట్యూబర్స్ నేను చెప్పినట్టు ఆల్రెడీ పార్టీ ఓరియంటెడ్‌గా ఛానల్స్ పెట్టాక వాళ్ళు ఓన్ వాళ్ళెందుకు పెట్టేస్తారు. కలుస్తారు? బేసిక్‌గా మిగతా జర్నలిస్టులకు మేము కలుస్తూనే ఉంటాం. అంటే మేము కలవడం అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంటాం. పెద్ద పెద్ద ఛానల్‌లో నుంచి బయటకు వచ్చిన జర్నలిస్టులు నడుపుతున్నది. మేము ఫ్రెండ్లీగానే ఉంటాం. మాకెక్కడా కూడా ఈ పెర్సెప్షన్ ఉండదు కూడా. అదే సందర్భంలో ఛానల్ పెట్టిందే జర్నలిజం అయినప్పుడు, జర్నలిజంలో పాలిటిక్స్ ఒక పార్ట్ అయినప్పుడు దాని మీద మాట్లాడకుండా ఇంకెట్లా ఉంటారు? అంతే. ఛానల్స్ పెట్టిందే ఏం జరుగుతుందో చెప్పడానికి. దాని మీద మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? అదే మేజర్ పార్ట్ కదా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్ అంతా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అండి. నేను పెట్టిన రోజున అదే అడిగా. నేను చూసాను ఏ ఛానల్ ఎక్కడ న్యూస్ ఎవడు లేడు. అప్పుడు నేను పెట్టిన రోజున ఒక్కళ్ళు కూడా న్యూస్ లేరు. ఐ డ్రీమ్‌లో, సుమన్ టీవీలో అవి ఎవరియో ఇంటర్వ్యూలు వేస్తుంటారు. ఏది వాళ్ళ ఇంటర్వ్యూలు, వీళ్ళ ఇంటర్వ్యూ. ఇంతే తప్పించి న్యూస్ గురించి మాట్లాడడానికి లేదు. బట్ న్యూస్ ఛానళ్ళ న్యూస్ బులెటిన్స్ అందులో పెడుతున్నారు. ఒక వ్యక్తి న్యూస్‌ని మాట్లాడటం అనేటటువంటి సిస్టము కొన్ని కోట్ల వీడియోస్ ఛానల్స్‌లో ఎవడు చూస్తాడబ్బా అనుకున్నాను నేను. మొదట పెట్టింది నేనే. తెలుగు ఛానల్స్‌లో తెలుగులో ఇట్లాగా వాగటం అనేది బిగిన్ చేసింది నేనే. ఇవాళ ఆ తర్వాతన బోల్డ్ మంది పెట్టేశారు. వచ్చారు. మొదట్లో వచ్చినోళ్ళు నిలబడ్డారు. తర్వాత వచ్చినోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడైతే హైదరాబాద్‌లో మొన్న ఎవరో 3-4 మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. 1 2 కోట్లు పెట్టి ఇన్వెస్టర్లను పట్టుకొచ్చేస్తున్నారు. ఛానల్ పెట్టేస్తున్నారు. 70,000 80,000 సబ్స్క్రైబర్లకు కూడా ఏడాదికి ₹1,00,00,000 ఖర్చు అయిపోతున్నారు. అంటే ఇవాళ దాన్ని మళ్ళీ దోపిడీ చేసేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు నేను న్యూస్ ఛానల్ నేను పనిచేసే టైంలో మీరు న్యూస్ ఛానల్ పెట్టాలండి మేము డబ్బులు పెడతామని వచ్చిన వాళ్ళకి నేను ఒకటి చెప్పేవాడిని. 100 crores మీరు ప్రిపేర్ చేసుకోండి. 20 crores ఛానల్ వస్తుంది. 80 crores ఫిక్స్డ్ చేయండి. మీ పేరున నా పేరున కలిపి ఉంచండి. నెల జీతాలు దాంట్లో నుంచి ఇస్తాం. 5 ఏళ్ల దాకా డబ్బులు అడగద్దు. ఈ లోపు వచ్చేది వస్తుంది మీకు ఇన్కమింగ్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో వాటి అది పక్కన పెట్టుకోండి. ఈ అకౌంట్లోనే వేస్తాం. 5 ఏళ్ల తర్వాత మీరు అదే న్యూట్రల్ మెయింటైన్ చేశాక బ్రేక్ ఈవెన్లో ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎట్లా నడపాలో నాకు చేతచ్చు. ఇప్పుడు జెమినీ న్యూస్ నేను నెలకి ₹25,00,000 నడిపా. 25-30 లక్షలు అంతే దానికి అయింది. అలాంటిది 50 లక్షలు అవుతుంది మిగతా ఛానల్. వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ అదంతా సన్ నెట్వర్క్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి నడిచిపోయింది. ఎక్విప్మెంట్ అదంతా వాళ్ళది కాబట్టి. ఇవాళ వచ్చేటప్పటికి ఛానల్ ఇట్లా పెట్టేస్తున్నారు. ఇదే అప్పుడు అట్లాగే ఎవరు రాలా. మేము 20 పెడతాం 30 పెడతాం అట్లా పెట్టించి వాళ్ళని ముంచిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు అట్లా యూట్యూబ్ని పెట్టి ముంచుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదొక కొలాప్స్ చూస్తాం. ఇవాళ కూడా ఒకే ఒక్కటి ఆలోచించలేకపోతున్నది ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్స్ వచ్చి యూట్యూబ్ ఆగిపోతే ఎన్ని కోట్ల జీవితాలు తలకిందులు అవుతాయో తెలియదు. అదే కదా సార్. ఎన్ని కోట్ల జీవితాలు తలకిందులు అవుతాయో అవి. అదే కదా సార్. నేను లాస్ట్ మంత్ అనుకుంటాను సార్ ఇలానే మీకు మళ్ళీ నేను ఎవరో ఒక జర్నలిస్ట్ని కలిశాను.
జనరల్‌గా మీరేం చేస్తారని జర్నలిస్ట్ అన్నారు ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు. సరే జర్నలిస్ట్ కదా! నాకు కొంచెం రెస్పెక్ట్ పెరిగి మాట్లాడుతూ ఉన్నాను. నాకు బాగా క్యూరియాసిటీతో అడిగాను. ఏం చేస్తూ ఉంటారు? ఎలా స్టార్ట్ చేశారు? డిగ్రీ ఎక్కడ చేశారు? ఏం చేశారంటే నేను మెకానికల్ చేశా అన్నారు. అదే నువ్వు మెకానికల్ చేసి జర్నలిస్ట్ ఏంటి? మీకు ప్యాషనా అన్నారు. లేదు మనకి ఈ యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్‌లో పెట్టాము మనం. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలని కవరేజ్ చేస్తున్నాం మనం. ఇద్దరు ఎమ్మెల్యేలని కవరేజ్ చేస్తే మనం చేసుకోవచ్చు. మీరేమన్నా ఎమ్మెల్యేలుంటే చెప్పండి మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ అంటే దానికి ఎవరు ఏం చేయలేరు గానీ, ఇప్పుడు మేము స్ట్రింగర్ నుంచి జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి స్టాఫ్ రిపోర్టర్ అయ్యేదాకా చెప్పుకోవాలి. హ్మ్. జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి. స్ట్రింగర్ అనినే చెప్పుకునేవాడు. లేదా ఈనాడు తరపున వచ్చానండి అని చెప్పుకునేవాడు. అంతే. స్టాఫ్ రిపోర్టర్ అయ్యాక వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ ఇచ్చాక హ్మ్. అప్పుడు చెప్పుకున్నాం జర్నలిస్ట్ అని. ఇవాళ జర్నలిజం అంటే అసలు అది తెలీదు చాలా మందికి. యూట్యూబ్ అంటే జర్నలిస్ట్ కాదు. యూట్యూబ్‌లో పెట్టేవాళ్ళు అందరూ జర్నలిస్టులు ఎట్లా అవుతారు? నేను కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేశాను కాబట్టి ఒక స్ట్రింగర్ స్థాయి నుంచి చీఫ్ ఎడిటర్ స్థాయికి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ హోదాలో బయటకొచ్చినోడిని. అంటే కింద స్థాయి నుంచి ఎన్ని ప్లాట్‌ఫారాలు ఎళ్ళాలో అన్ని ప్లాట్‌ఫారాలు పనిచేశాక ఇవాళొచ్చి నేను నడుపుతున్నా. హ్మ్. నేను ఇవాల్టికి గూడా ఛానల్‌కి జర్నలిస్ట్ సాయి అని చెప్తాను గానీ బయట ఎవరైనా కనపడినప్పుడు నమస్తే నా పేరు సాయి అండి అంటా. అదేదో ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కడు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు. కాబట్టి అది మా పబ్లిక్‌కి తెలుసు. ఆళ్ళేమనుకోరు. ఇప్పుడు లీడర్ ఎవరు? జర్నలిస్ట్ ఎవరు అనేది ఆళ్ళకి తెలుసు. ఇంకోటి యూట్యూబర్ ఎవరు? హ్మ్. ఇప్పుడు కాస్త బాధేసేది ఏంటంటే యూట్యూబర్ అనే పదమే ఎక్కువ రన్ అవుతుంది. అది ఇక నేను చెప్పాను కదా! నీచ స్థితిలో ఉన్నప్పుడు దీని పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరికీ తెలీదనమాట. అదే నాకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు కానీ సార్, ఒక సెన్స్ ఆఫ్ భయమైతే ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, న్యూస్ కావచ్చు. నేను లాస్ట్ మంత్ ఒక పాడ్‌కాస్ట్ చూసాను సార్. ఇంకొక జర్నలిస్ట్ అతను పొలిటికల్ జర్నలిస్ట్. సో, అతను చెప్పిందేంటంటే, రాజకీయ నాయకులు చేసేదేమీ లేదు. రాజకీయ నాయకులను నడిపించేదే బిజినెస్ వాళ్ళు. దేర్ ఇస్ వన్ ఫోర్స్ బియాండ్ రాజకీయ నాయకుల పైనుంటుంది. మనమంతా రాజకీయ నాయకులను చూసి మనం అంతా వీళ్ళు బ్యాడ్ అనుకుంటాం కానీ, ఏ పార్టీ రావాలి, ఎవరు రావాలి, వరల్డ్‌లో ఏం జరగాలని దాని పైన చేసేదంతా బిజినెస్ మ్యాన్. వాళ్ళ ఓన్ ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఫర్దర్‌గా ఒక జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఒక పలానా న్యూస్ న్యాయంగా వచ్చి చెప్పినా కూడా దానికి వాల్యూ ఉండదేమో అనిపించింది నాకు. అంటే మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు గాంధీ గారు మంచోడు. మీరు మాట్లాడుకుంటా ఉన్నారు. హ్మ్. దాన్నే పుస్తకాల్లో రాశారు, చదివారు. అదే గాడ్సే మంచోడని రాసుంటే? గాడ్సేనే మంచోడు. కాబట్టి పెర్సెప్షన్ అనేటటువంటిది మీరు ఎంత క్రియేట్ చేసినా అది అవ్వదు. హ్మ్. సొసైటీ యాక్సెప్ట్ చేయాలి మీరు మాట్లాడేది. సొసైటీ యాక్సెప్ట్ చేయకుండా చెప్పేసాం నేను జనం నమ్మేస్తారనుకుంటే మూర్ఖత్వం. హ్మ్. సొసైటీ మీరు చెప్పినటువంటి నేను చెప్పాను కదా పొలిటీషియన్ మనం నిజంగా దండం పెట్టాలని. పొలిటీషియన్లని నడిపించేది బిజినెస్ మెన్ ఎక్కడంటే ఇంటర్నేషనల్. ఓకే. మన దేశంలో వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. మొదటి దశలో రాజకీయ నాయకుడు, సమాజ సేవకులు రాజకీయ నాయకులకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్ హ్మ్. బిఫోర్ 80s, హ్మ్. దాదాపు 90s దాకా కూడా అట్లా వచ్చారు. సమాజ సేవ చేసేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళంటే నమస్కారం పెట్టగలిగినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళే. వాళ్ళు 24 గంటలు పబ్లిక్‌తో టచ్‌లో ఉంటారు. పెళ్ళా, పేరంటమా, పెద్ద మనిషిగా పంచాయతీ చేయడమా చేసేవాళ్ళు. వాళ్ళ మాటకి ఆ రోజున ఆ విలువ ఉండేది. వాళ్ళు కూడా ఆ విలువకు విరుద్ధమైన పనులు చేయలే. హ్మ్. ఒక ఓటర్‌కి డబ్బులు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. భోజనాలు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఓటరే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు ఆడ ఊర్లో. హ్మ్. ఆఫ్టర్ 90s బిగిన్ అయింది. ఏంటయ్యా అంటే పొలిటీషియన్ రూ. 50 ఒక్కొక్క ఓటుకిచ్చి బిగిన్ చేశారు మొదట. 96 తెలుగు రాష్ట్రం. హ్మ్. దేశంలో ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 50 ఇచ్చి పార్లమెంట్ ఎలక్షన్స్‌కి ఓటు బిగిన్ చేశారు. హ్మ్. నెక్స్ట్ 98 మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. వాజ్పేయి గారు మొదటిసారి 13 రోజులు, రెండోసారి 13 నెలలు చేశారు కదా! అప్పుడు రూ. 100 అయింది ఓటు. హ్మ్. 99కి వచ్చేటప్పటికి రూ. 200 అయింది. ఈ డబ్బులు ఇవ్వడం అలవాటు చేశాక ఇవ్వను అంటే కుదరదు. దాంతో డబ్బులు ఒకడు పెట్టుబడి పెట్టేవాడు 99 దాకా.
ఒక పెద్ద మనిషి ముందుండేవాడు. ఆ పెద్ద మనిషి సపోర్టర్‌గా ఆ డబ్బున్న వాడికి ఏదన్నా మంచి పని అంటే వాడి స్థలము, తులము, పడము, గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లు ఇప్పించడము ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు చేసేవాళ్ళు. ఇది 99, 2004 దాకా. 2004 తర్వాత ఏమనిపించిందంటే వీళ్ళకందరికీ డబ్బులు పెట్టేవాడికి ఆడెవడనో మేధావని నేను వెనక ఉండడం ఏంది వచ్చాడు. 2004లో కాంట్రాక్టర్లు, వ్యాపార పారిశ్రామికవేత్తలు దిగారు ఎలక్షన్లో హైయెస్ట్గా 2004. అక్కడి నుంచి మీకు బిగిన్ చేస్తే ఇప్పుడు కేవలం వ్యాపార పారిశ్రామికవేత్తలు మాత్రమే బతకగలుగుతారు రాజకీయాలు. డబ్బులు పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చారు కాబట్టి వాడు అక్రమం చేయకుండా కష్టం కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మీరు ఎంత పక్కా బిల్డింగ్ కట్టినా అధికారికి కమిషన్ ఇవ్వాల్సింది, వ్యాపారస్తుడికి ఇవ్వాలి. అధికారులు దౌర్జన్యంగా మాట్లాడతారు, అదేదో వాళ్ళ జేబులో నుంచి ఆస్తి తెచ్చి ఇచ్చినట్టే మాట్లాడతారు. ఈ టైంలో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే డబ్బులు అడగరు, పైగా నమస్కారం పెడతారు. వీళ్ళు చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళ జోలికి పోరు. ఇదేదో బాగుంది అనిపించింది, అందరూ వచ్చేసారు. ఎప్పుడైతే అట్లాగా రాజకీయం పతనమైందో ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు తనతో పాటు వ్యవస్థను పతనం చేశాడు. వ్యాపార పారిశ్రామికవేత్తలు వచ్చాక వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవస్థని పతనం చేశారు. అయితే ఎంత పతనమైనా ఇవాళకి కూడా మనం కొందరిని గౌరవిస్తున్నాం. ఎవరిని? ఉన్న వెధవల్లో మంచి వెధవ. అట్లాగే ఈ వ్యవస్థలోనైనా నేను చెప్పాను కదా, దేకుతున్న వ్యవస్థని చిట్ట చివరి హోప్కి ట్రై చేస్తున్నాం, లాస్ట్ ప్లాట్ఫామ్. బట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది సొసైటీ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదివరకు ఓ లంచం 2004 టైంలో మీరు చూడండి, ఆఫీసుల దగ్గర లంచాలు తీసుకోవడానికి వచ్చబోసుకున్నారు మేము చేసిన హిడెన్ ఆపరేషన్స్కి. 2009కి వచ్చేటప్పటికి ఇదే ఉద్యోగులు ఏం చేశారు, ఆ చిన్న వాళ్ళని పట్టుకుంటారు, పెద్దోళ్ళని పట్టుకోరు అని బిగిన్ చేశారు. ఈ చిన్నోడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో అదే మాట బిగిన్ చేశాడు. దాంతో పెద్దోళ్ళని కూడా పట్టుకున్నాం. పెద్దోళ్ళు ఏం చేశాడు, మా మీద ఏదో కావాలని చేపిస్తున్నారని పెట్టారు. ఇప్పుడు ఇవాళ రోజున లంచం తీసుకోకుండా పని జరుగుతుందా పబ్లిక్? మరి పబ్లిక్ ఎవరిని అడగాలి? నువ్వు ఏ వ్యవస్థ నువ్వు కొలబొడిచావు వాడిని నమ్మి? అంటే ఇవాళ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. 2004లో TV9 స్టార్టింగ్ టైంలో ఫోన్ చేసి, సార్ మా ఏరియాలో డబ్బులు పంచుతున్నారు, మా ఏరియాలో గిఫ్ట్ పంచుతున్నారు రమ్మని వాళ్ళు మేము వెళ్ళి పట్టించిన బోర్డు. 2007-8లో నేను వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాను. కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతుంది. ఇట్లాగే ఫోన్ చేస్తే వెళ్ళా, మమ్మల్ని గదిలో బంధించేశారు జనం. పార్టీ వాళ్ళు గది బంధించింది జనం. వాళ్ళకి డబ్బులు పనిచేయడం అయిపోయాక వదిలిపెట్టారు. ఏంటి అంటే, మీరు వార్త వేస్తారు మాకేం మురుగుతుంది, ఆ డబ్బులు పోతాయి అన్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి. అంటే పబ్లిక్ పర్సెప్షన్లో చేంజ్ వచ్చింది. తర్వాత నేను తిరుపతిలో పనిచేసే టైంలో 2009 ఎలక్షన్స్ అప్పుడు తిరుపతిలో ఉన్నా. ఫోన్ చేసి, సార్ మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నారు ఒక ఊరోడు. నేను వెంటనే మా కెమెరామెన్ రిపోర్టర్ అర్జెంట్గా నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో మేజర్ ఇష్యూ, బాయ్కాట్ అంటే ఏదో సామాజిక సమస్య ఏదో ఉంటుంది పాపం, అది మనం హైలైట్ చేయాలని వెళ్ళా. అక్కడికి వెళ్ళి మా రిపోర్టరు కొత్త కుర్రోడు అనమాట, సార్ అని చాలా నీరసంగా చేశాడు. ఏమైందంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని ఒకటి ఎలక్షన్. అదేంది అంటే వాళ్ళతో మాట్లాడిచ్చాడు. 500 ఇచ్చేవాళ్ళు సార్, ఒక్కడు ఎవడు ఇవ్వట్లేదు ఇక్కడ మాకు, ఏ పార్టీ ఇవ్వలేదండి. మరి మేమేం చేయాలయా అన్న, మీరు స్క్రోలింగ్ ఎత్తే అప్పుడు వస్తారు కదా, మేము తీసుకుంటే ఎంతో కొంత వస్తాయి. అంటే ఇప్పుడు పబ్లిక్ పెర్సెప్షన్లో లంచాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు, నువ్వు రౌడీ నాయకుడిని యాక్సెప్ట్ చేస్తున్నావు, దగులుబాజీ అయిన వెధవని యాక్సెప్ట్ చేస్తున్నావు. వాళ్ళకి దాని కష్టం మొన్నటిదాకా అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఇవాళ దే ఆర్ విక్టిమ్స్. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మార్పు వస్తుందేమో అని చిన్న ఆశ. మంచిని మంచి, చెడుని చెడు అని మాట్లాడడం బిగిన్ చేస్తారేమో అని చిన్న కొసరాశ ఉంది నాకు. నా దృష్టిలో ఏంటంటే జర్నలిజం అనేది ఒక ఎక్స్క్లూజివ్ ప్రొఫెషన్ అనే కాదు. ఇండిపెండెంట్గా లాయర్ అనే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డాక్టర్ అనే వాడికి న్యాయం చేయాలి, బతికించాలని రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో, పవర్ ఉండాలన్నా పోవాలన్నా పర్సెప్షన్ మారాలన్నా ఏదైతే మీరు ఏవైతే చెప్తారో దానివల్లే డిటర్మైన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, మనం చెప్పే ఫ్యాక్టర్ అది రియలిస్టిక్గా ఉంటుందా లేదా జనాలకి అమ్మేస్తుందా అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఎవరికి. ఫర్దర్గా మీరు అన్నట్టు ఏమైనా చేంజెస్ వస్తేనే తెలుస్తుందేమో, కానీ
అంటిల్ దెన్ ఏ న్యూస్ చూడాలో ఏంటో తెలియక జనాలంతా చాట్‌జీపీటీ మీద కూర్చున్నారు. దానికి ఏదో ఇస్తే దానికి సమాధానం ఇస్తది. లేదా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్‌లు ఎవరైనా చెప్పినప్పుడు వింటారు. బట్ టుమారో అనేది నెక్స్ట్ జనరేషన్ నుంచి జర్నలిస్ట్ రావాలి అంటే ఉండాల్సిన 3 కోర్ ఫ్యాక్టర్స్ ఏంటి వాళ్ళకి? నేనైతే జర్నలిజం ఫీల్డ్ వద్దని చెప్తున్నాను. హ్మ్. నేను దాదాపుగా 10 ఏళ్ల నుంచి చెప్తాను. హ్మ్. యూత్ అసలు జర్నలిజం ఫీల్డ్ ఎంచుకోకండి బాస్. ఓకే. ఒకవేళ ఎంచుకుంటే ఇంగ్లీష్ మీడియాని ఎంచుకోండి అని చెప్తాను. హ్మ్. బికాజ్ మన రీజనల్ లాంగ్వేజెస్ ఛానల్స్, పేపర్లు, మీడియా కొలాప్స్ అయిపోయాయి. హ్మ్. ఇప్పుడు ఇందులోకి వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ తప్పించి లేదా పిఆర్ తప్పించి హ్మ్. మనం ఏం చేయలేని దాంట్లోకి వెళ్ళి మీరు జర్నలిస్ట్ అని చెప్పుకుని మీ ఇంట్లో చివాట్లను చుట్టుపక్కల వాళ్ళతో ఆశయం ఎందుకు, వాళ్ళ పనులు వీళ్ళ పనులు చేసి పెట్టడం ఎందుకు, వద్దు. హ్మ్. నిజంగా జర్నలిజం కావాలనుకున్నప్పుడు నీకు జర్నలిజం ఫీల్డ్లో తిండి కూడా దొరకదు. నేను కరెక్ట్గా కడుపు నిండా భోజనం, నేను 94లో ఫీల్డ్లోకి వచ్చా. 2007 తర్వాత కరెక్ట్గా భోజనం చేయగలిగేవాడిని. 2007 తర్వాత, 7 ఏంటి 8 తర్వాత. ఎందుకంటే అప్పుడు నా స్టార్టింగ్ మీకు ఒక లెక్క చెప్తా. నేను సిటీ కేబుల్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ మా పాప అప్పటికి ఒక పాప పుట్టింది సిటీ కేబుల్ స్టార్టింగ్ టైంలో. రెండో కాన్పు మళ్ళీ పెట్టుకుంటే ఈ పాపకి పాల డబ్బాలు వీటికి ఖర్చు తట్టుకోలేక నాకు వచ్చే జీతం 2400, 2200 స్టార్టింగ్, ఏడాదికి 200 శాలరీ హైక్. హ్మ్. వద్దని 3 ఇయర్స్ నానా రకాలు చేశాం, తప్పలేదు. 2000లో డెలివరీకి ఇక అప్పటికి మనం కంపల్సరీగా డెలివరీ చెయ్యాలి. నేనే లెక్కన వేసుకున్నాను, నా సంపాదనలో నేను ఎవరి దగ్గర చేయాచకూడదు. అప్పటికి నా దగ్గర ఏమీ లేదు. మా ఆవిడికి అప్పటికి మెడలో నాంతడ ఎన్ని కూడా అయిపోయింది. మంగళసూత్రాలు 2 ఉన్నాయి. అది మొత్తం కలిపితే 650, 750 వస్తుంది. హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేరిస్తే 2,500 డబ్బులు అవుతాయి. నేను అందుకని గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాల ఒకటి పెద్దది ఉంటుంది, రెండోది చిన్నది ఉంటుంది లేబర్ కాలనీలో. పెద్ద దాని దగ్గర అయితే అసలు రాత్రి పగలు ఖాళీ ఉండదు, ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకోబెట్టి నేనే కవర్ చేసి సిటీ కేబుల్. కాబట్టి రెండో దాని దగ్గర తక్కువ ఉంటారు, బెడ్ కొంచెం ఖాళీ ఉంటాయి. ఆ ఏరియాలో ఇల్లు అద్దెకి తీసుకున్నాను నేను. తీసుకుని దానివల్ల నాకు ఇంకొక 5 కిలోమీటర్లు ఎక్కువ తిరగాలి, నడవాలి. బండి వేసుకుని తిరిగినా ఏది తిరిగినా ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్నాం. డెలివరీ డేట్ ఇచ్చారు. డెలివరీ రోజున నా దగ్గర ఆ రోజున 750 రూపాయలు ఉన్నాయి చేతిలో క్యాష్. నేనేం లెక్కేసుకున్నా, అప్పుడు ఈ హాస్పిటల్లో డెలివరీ చేస్తే 500 రూపాయలు వాళ్ళు ఎదిరిస్తారు. 500 మనం తీసుకోవద్దు, డాక్టర్ని తీసుకోమని చెప్దాము, 750 రూపాయలు పై ఖర్చులకు వస్తాయి అనే లెక్కన నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఓ మధ్యతరగతిగా ప్రిపరేషన్ అది నాది. ఆ రోజున కరెక్ట్గా పొద్దున మళ్ళీ నా డ్యూటీ ఒకరోజు సెలవు పెడితే నాకు ఆ రోజు జీతం పోతుంది. కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఈ వస్తే కనుక నొప్పులు వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళాక మా అత్తగారు ఫోను, నొప్పులు వస్తున్నాయి, ఉమ్మనీరు పడుతుంది, హాస్పిటల్కి తీసుకొస్తే చేర్చుకోమంటున్నారు. ఏంటంటే పేరు అవి అడిగారు, నువ్వు రిపోర్టర్ అని చెప్పాక ఇదిగో దుమ్ము కొని పడుతుంది, అక్కడ మట్టి పడుతుంది, చేర్చుకోమంటున్నారు. నేను అప్పుడు మొగలరాజపురంలో ఉన్నోడిని గట్టి వెనకాల లేబర్ కాలనీకి వెళ్ళి వాళ్ళతో గొడవపడి ఎక్కడ చేరుద్దును, ఈలోపు నా భార్య పరిస్థితి ఏంటి. సరే అర్జెంట్గా మీరు ఆటోలో ఎక్కించుకుని తీసుకొచ్చేసేయండి ఆఫీస్ దగ్గర, నేను ఇక్కడ ఈలోపు డాక్టర్తో మాట్లాడతాను. అప్పటికప్పుడు అనేక మంది డాక్టర్లను ఎవరిని అడగాలో తెలియదు, ఎందుకంటే నేను రిపోర్టర్ స్థాయిలో డాక్టర్లతో అంత కాంటాక్ట్. అప్పుడు మా బాస్కి ఫ్రెండు ఈ కొండపల్లి సీతారామయ్య గారి మనవరాలిని చేసుకున్న గంగాధరన్ ఉండేవాడు. ఆయనతో ఒకసారి కవర్ చేసుకున్నాను. ఆయనతో మాట్లాడితే ఆయన, నా ఫ్రెండ్ది ఇక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేయండి, మిమ్మల్ని ముందు డబ్బులు అడ్వాన్స్ అడగరు, డిశ్చార్జ్ రోజున డబ్బులు అడుగుతారు, నేను అది మాట చెప్తాను అన్నారు. వెళ్ళి జాయిన్ చేసాం. ఈ ఆటో ప్లస్ ఆ ముందు మెటీరియల్కి ఈ 750 రూపాయలు అయిపోయినాయి. డెలివరీ అయిపోయిన తర్వాత చేతిలో పైసా లేదు. నెక్స్ట్ డిశ్చార్జ్ ఎల్లుండికి చేశారు, 2500 కట్టాలి. ఏమమ్మాలో తెలియదు. ఆఫీసులో వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు, అప్పటికే నేను అడ్వాన్స్ కింద 200 నెలకు కట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో 200 కట్ చేస్తే ఏంటో తెలియదు. బట్ ఆఫీస్కి వెళ్ళాను, అడ్వాన్స్ తీసుకున్నాక తప్పదు 2,500 అని. అదృష్టవశాత్తు ఆ ఏడాది నుంచి బోనస్ బిగిన్ చేసింది కంపెనీ. ఓ నెల జీతం బోనస్ 2,500 డబ్బులు వచ్చినాయి, కట్టా.
ఈ స్థాయిలో మేము పనిచేసాం. నేను కడుపు నిండా తింటమని ఎందుకన్నానంటే, ఓ పూట ఉప్మా తిని బతికిన రోజులు బోల్డు. మా ఆవిడ గాని, నేను గాని అట్లాగా. లేకపోతే మీరు సినిమాల్లో చూపించినట్టు కడుపు కంచంలో ఏది గిన్నెలో ఉన్నదాన్ని నేను తినేసేయాలి, నువ్వు తినే ఇట్లాంటి బతికేసాం అప్పుడు. 2007-8 టైంకి నేను దీనికి వెళ్ళినప్పుడు, టీవీ9లో తిరుపతికి వెళ్ళినప్పుడు 25,000 శాలరీ చేసిన తర్వాత 60,000 చేసినప్పుడు కావలసినది వండుకుని తినగలిగాం. అప్పటిదాకా ఈ ఆఫీసులకు పరిగెత్తినా, లేకపోతే నెల ఇప్పుడు టీవీ9లోని చేస్తున్నామంటే రోజు బయటికి పరిగెత్తాలి. దాని డబ్బులు వాళ్ళు ముందు ఇయ్యరు. మనం డబ్బులు పెట్టుకుని క్రెడిట్ కార్డులో ఖర్చు పెట్టుకుంటే ఆ వడ్డీలతో సహా నేను కట్టుకుంటే ఆ తర్వాత వస్తుంది. 2 నెలల తర్వాత బిల్లు వస్తుంది. ఎవరిని అడగడానికి ఏం లేదు. నేను జెమినీలో చేసిన అదే పరిస్థితి. ఈ జిల్లాలు తిరగాల, ఊళ్ళు తిరగాల. అలాంటి కమిట్మెంట్ ఆ రోజున చేశాం. ఇవాళ రోజున అలా కష్టపడదలుచుకుంటే రండి. జర్నలిజం వద్దని చెప్పండి నేను. అది మీరు యూట్యూబే పెడతావా, డిజిటల్ ప్లాట్ఫామే పెడతా, ఇవాళ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రోజున అసలు మాకు ఏ ఆప్షన్స్ లేని రోజు. వీడియో తీస్తే నేను చెప్పినట్టు బస్సుకు పంపించుకోవాలంటే రోజుల తరబడి వెయిట్ చేసిన రోజులు. అలాంటిది ఇవాళ రోజున బోల్డ్ ఆప్షన్స్ వచ్చినాయి. మార్కెట్ ఉంది. నువ్వు సరిగ్గా నిజాయితీగా బాధ్యతగా చెప్తే, నువ్వు నిజాయితీగా రూపాయి నాకు తిండి లేకపోయినా చెయ్యాలి, చెయ్యగలను, సమాజానికి ఏదైనా చేద్దాం అనుకుంటే రా, ప్యాషన్తో రా. దీని ద్వారా నాకు సంపాదన వస్తుంది, దీని ద్వారా నాకు నాయకుడు భుజం మీద చేయేస్తాడు. నేను నా జీవితంలో ఒక నాయకుడిని నా భుజం మీద చేయడానికి ఇష్టపడను. బికాజ్ జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి సమాజపు రిప్రజెంటేషన్. నేను అంత చనువు ఇవ్వకూడదు అనుకుంటాను. నాయకుడు నా భుజం మీద చేయేసాడే నేను అతనికి చనువు ఇచ్చినట్టు. ఇవ్వకూడదు అనుకుంటా. ఇవాళ నాయకుడితో ఫోటో దిగడానికి, నాయకుడికి చనువు ఇవ్వడం కోసం పనిచేస్తుంది. ఇదొద్దు. నువ్వు జర్నలిస్ట్ అంటే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. ఆ సమాజానికి నువ్వు జవాబుదారీలో నిన్ను విమర్శించవచ్చు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. నీ మేనేజ్మెంట్ తప్పులకి వీటికి నిన్ను అనొచ్చు, పార్ట్ ఆఫ్ ది జాబ్. నువ్వు మేనేజ్మెంట్ అట్టేటప్పుడు పక్కకెళ్ళి బతకగలను అనుకుంటే రా. మూడవది వచ్చేటప్పటికి ఇవాళ ఉన్నటువంటి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ అన్ని తెలుసుకుని దీంట్లో బ్రతకగలనంటేనే రా. ల్యాప్సెస్లో నేను కూడా కమిట్ అవుదాం అనుకున్నప్పుడు రా బాక. నాలుగోది వచ్చేటప్పటికి నెక్స్ట్ సొసైటీ నిన్ను ఇవాళ రికగ్నైజ్ చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకో. బికాజ్ ఇవాళ జర్నలిజాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. బట్ నీ వర్డింగ్లో హానెస్టీ ఉంటే దే యాక్సెప్ట్ యూ. ఇవాళ జర్నలిస్ట్గా కాదు, నిన్ను ఒక మంచి విశ్లేషకుడుగా యాక్సెప్ట్ చేస్తారు, నీ వర్డింగ్లో క్లారిటీ ఉంటే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నచ్చిన పార్టీని నువ్వు విమర్శించిన రోజు నిన్ను వాళ్ళు విభేదిస్తారు. నెగిటివిటీకి నువ్వు ప్రిపేర్గా. ఈ నెగిటివిటీ నిన్ను తాగదు, నీ కుటుంబాన్ని తాకుతుంది, నీ వెనకాల ఉన్న వ్యవస్థల్ని తాకుతుంది, నీ జీవితం చిన్నాభిన్నం చేస్తుంది. అతలాకుతలం చేయడానికే సిద్ధంగా ఉన్నారు. ఇదివరకటి రోజున రాబందులు అంటే ఒక విష పురుగులు. ఇప్పుడు నీ చుట్టూ రాబందులు ఉంది. అది సొసైటీ రూపంలో ఉంది, పొలిటీషియన్ రూపంలో ఉంది, అధికారుల రూపంలో ఉంది, సోషల్ మీడియా రూపంలో ఉంది. ఇన్ని వైపుల నుండి నిన్ను పొడుస్తాడు. ఈ దరిద్రం అంతా నాకెందుకు అనుకుంటే నువ్వు అసలు ఈ ఫీల్డ్ ఎంచుకోక. ఈ పొడిచినా పర్లేదు, ఏదో చేద్దాం అనుకుంటే రా, పొడిపించుకోవడానికి సిద్ధంగా రా. వండర్ఫుల్ సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్, bravest podcast in the last 1.5 years we ever had. So thank you so much for that. చాలా గట్స్ కావాలి యాక్చువల్లీ. మేము యాక్చువల్లీ ఇలాంటి పాడ్కాస్ట్ ఒక జర్నలిస్ట్ మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఇదే నిదర్శనం. చాలా అనుభవం కూడా వస్తుంది, చాలా అనుభవం వచ్చింది. తిట్లు శాపనార్థాలు కూడా మీరు ఇబ్బంది లేదు సార్. మేమేది మాట్లాడినా మీరేది మాట్లాడినా మనోడు మాట్లాడతాం. పర్సెప్షన్ అంతే. అది మీ పర్సెప్షన్, ఇది నా పర్సెప్షన్, అది జనాల పర్సెప్షన్. ఇది రైట్, ఇది రాంగ్. ఒకటే మనం చూసుకోవాల్సింది. నేనేం లెక్కేస్తానంటే 80% ఆఫ్ ద పీపుల్ మనకి సపోర్ట్ ఉంటారు, 20% అరిచేవాళ్ళు. 20% కోసం మన 80% వదులుకో. కరెక్ట్, అదే లెక్క. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ వాస్ రియలీ నైస్. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా వచ్చి మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.